పిల్లల్ని పెంచడానికి కూడా నేర్చుకోవాలా ఇప్పుడు? మాది అయిపోయింది చదువు అవి అన్ని లెర్నింగ్ అయిపోయింది కదా. నేను జాబ్లు చేస్తున్నావు, పేరెంట్స్ అయిపోయావు, మేమేం నేర్చుకోవాలి ఇప్పుడు? మా పేరెంట్స్ చేయలేదా? అన్ని నేర్చుకున్నారా? వాళ్ళు ఏమన్నా చేశారుగా, మేము కూడా అంతే చేస్తాము. పేరెంటింగ్ కోచ్ అంటే ఏంటి? మమ్మీ, నేను ఇప్పుడిప్పుడే నా బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఐ నీడ్ యువర్ ఎమోషనల్ సపోర్ట్. ఐ డోంట్ నో హౌ టు రెగ్యులేట్ మై ఎమోషన్స్. ప్లీజ్ టీచ్ మీ. బేబీకి లైఫ్ లో ఈ ఫోన్ ని ఏదైనా గ్యాడ్జెట్ ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? వాళ్ళు అడిగారా ఫస్ట్ నాకు అది కావాలి ఇది కావాలని? లేదుగా. ఇంట్రొడ్యూస్ మనమే చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది? వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. పేరెంట్స్ దే మిస్టేక్ అక్కడ, పిల్లలది కాదు. వాళ్ళకి ర్యాంక్స్ రావట్లేదు, మార్క్స్ రావట్లేదు, మీ మాటలు వినట్లేదు, మొబైల్ చూస్తున్నాడు. ఇవన్నీకి ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇట్స్ పేరెంటింగ్. 95% ఉమెన్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఒక ప్రాబ్లం వచ్చింది, స్ట్రెచ్ మార్క్స్ అని బాధపడుతుంది. మీరిచ్చే మాట నెక్స్ట్ ఏముండాలి అంటే, ఒక్కొక్క స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో నా ప్రేమకి అవి ఇండికేషన్స్. పిల్లలు ఇంత అర్లీగా సంపాదించడం వల్ల ఆర్ దే ఆర్ నాట్ స్పాయిలింగ్ దేర్ దిస్ ఫ్యూచర్? మనీ 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 వెనకాల పరిగెత్తి మన ప్రయారిటీస్ చేంజ్ అయిపోతున్నాయి. వాళ్ళకి మీరు కావాలి, మీ ప్రెజెన్స్ కావాలి. ఈ చెంజి జనరేషన్స్ లో టీనేజ్ అయ్యాక ఏం చెప్తున్నావు సోది, నాకు పని ఉంది అని వెళ్ళిపోతుంటాడు. ఏదైనా నెగిటివ్ జరిగితేనే మనం తిట్టాలి కొట్టాలి అనే కాన్షియస్ ఉంటుంది తప్ప మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ అనేది మర్చిపోతున్నాం మనం. ఏంటి ఈమెనా 1 crore పేరెంట్స్ అంటుంది, 5 years లో చేస్తా అంటుంది. చెప్పే వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, చూసే వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, బట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా చేస్తా అయిపోతుంది. మేడం, ఇట్స్ వెరీ హానర్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిజంగా ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, పేరెంటింగ్ కోచ్ నేను కూడా ఇది రీసెంట్గా చూశాను. ప్రాబ్లం ఏంటంటే జనాలకు ఇంకా అవేర్నెస్ లేదు. అసలు ఈ పేరెంటింగ్ కోచ్ అంటే ఏంటి? డెఫినెట్లీ ఐఎమ్ సౌజన్య. ఐఎమ్ ఏ పేరెంటింగ్ కోచ్. అంటే పేరెంటింగ్ అని అంటే పేరెంట్స్ నేర్చుకోవడానికి ఒక సోర్స్ కావాలి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను అందరిలాగే స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రియలైజ్డ్, దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ అబౌట్ పేరెంటింగ్. అండ్ చాలా మంచి మెంటర్స్ దొరికారు. నా మెంటర్స్ నుంచి ఆ నాలెడ్జ్ తీసుకొని ఆ సర్టిఫికేషన్స్ అన్నీ చేసి, ఈవెన్ కౌన్సిల్ ఇండియా నుంచి కూడా చైల్డ్ సైకాలజీ డిప్లొమా నేను చేశాను. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ పేరెంటింగ్ కోచ్ నౌ. సి, పేరెంటింగ్ కోచ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మా వాడు మాట వినట్లేదు, చెప్పండి, చదవట్లేదు, ఏం చేయాలి, తినట్లేదు, ఫోన్ ఎక్కువ వాడుతున్నాడు, ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి అని చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. బట్ ఇట్స్ నాట్ అబౌట్ కిడ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంట్స్. అంటే వన్స్ మనం పేరెంట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ పేరెంటే. ఈ పేరెంటింగ్ జర్నీ ఇట్స్ నెవర్ ఎండింగ్ అనమాట. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కూడా, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం పేరెంట్సే. అబ్సల్యూట్. సో డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ మనం మాట్లాడుకుంటే, ఏ ఏజ్ కేటగిరీలో మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏం చేయొచ్చు, ఎలా కనెక్షన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు వాళ్ళతో, సో దట్ వాళ్ళు మన మాట వింటారు అనేది ప్రతి ఒక్క పేరెంట్ నేర్చుకోవాలి. అంటే ఒక బేబీకి జన్మని ఇవ్వక ముందు నుంచే వాట్ ఈస్ పేరెంట్ అనే వర్డ్కి ఆ మీనింగ్ తెలుసుకోవాలి. Yeah. ఇప్పుడు చూడండి, మనం ఇద్దరం చెస్ ఆడాలి. ఇప్పుడు యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ చెస్, ఓకే. నేను జస్ట్ ఒక బేసిక్స్ వచ్చు. ఐ డోంట్ నో ద స్ట్రాటజీస్. అంటే ఫస్ట్ ఏ కాయిన్ మూవ్ చేయాలి, దేన్ని ఏమంటారు, రూక్ అంటారా, బిషప్ అంటారా, పాన్ అంటారా, ఏమంటారు, ఐ డోంట్ నో. జస్ట్ ఒక లోకల్ ఇంట్లో ఆడిన ఒక ప్లేయర్ని. బట్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్, యూ వెంట్ టు ఛాంపియన్స్. నౌ నాకేం తెలియకుండా వచ్చి గేమ్లో కూర్చుంటే ఆపోజిట్ పర్సన్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, నేను విన్ అవుతాను, ఆబ్వియస్లీ లూజ్ అవుతాను ఆబ్వియస్లీ లూజ్ అయితేనే ఉంటుంది కదా. సో ఇక్కడ పేరెంటింగ్ ఇట్స్ లైక్ ఏ గేమ్. మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోతే, ఎదుటి పర్సన్ గురించి మనకు అర్థం కాకపోతే, వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలియకుండా, మన స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలియకుండా, ఓకే, ఒక ప్రాక్టీస్ అనేది లేకుండా సడన్గా ఫీల్డ్లోకి దిగితే ఆబ్వియస్లీ ఇలాంటి మనకి డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తారు. మాట వినకపోవడము, తినకపోవడం, మొబైల్ అడిక్షన్ అని, ఓకే. టీనేజర్స్ అయితే ఇంకా డ్రింకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ పిల్లల్ని ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్క పేరెంట్ ఈ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో క్లారిటీగా వాళ్ళకి తెలుసుండాలి. వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే ఖచ్చితంగా దీని అవేర్నెస్ అనేది ఉంటుంది. బట్ ఇండియాలో మనకు స్కూల్ కాలేజ్లో ఇలాంటివి ఎక్కడ కూడా మనకు నేర్పించారు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే 1 1 2 2 3 3 ఈ ర్యాట్ రేస్లో పరిగెడుతుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. స్కూల్ కాలేజ్కి వెళ్ళడం ఇంపార్టెంటే, బేసిక్ నాలెడ్జ్ కోసం, ఓకే. బట్ అదే లైఫ్ కాదు.
చాలామంది పేరెంట్స్ ప్రెషర్ పెడుతుంటారు పిల్లల పైన. ఖచ్చితంగా నువ్వు వాళ్ళలాగా ఎందుకు చదవవు? నీకు ఈసారైనా మంచి మార్క్స్ రావాలి అని కంపారిజన్స్ ఎక్కువ. సో, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మాటలు వినరు. ఎందులో ఎక్సెల్ ఇవ్వాలో అందులో ఇవ్వరు. టోటల్లీ డౌన్ అయిపోతూ ఉంటారు. అంటే అక్కడ పేరెంట్స్‌దే మిస్టేక్ అక్కడ పిల్లలది కాదు. వాళ్ళకి ర్యాంక్స్ రావట్లేదు, మార్క్స్ రావట్లేదు, మీ మాటలు వినట్లేదు, మొబైల్ చూస్తున్నాడు. ఇవన్నీకి ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇట్స్ పేరెంటింగ్. ఓకే. ఈ పేరెంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? స్ట్రాటజీస్ ఏం వాడాలి? ఇవన్నీ తెలుసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ చెప్పాలంటే. మేడం పూర్వం ఎలా ఉంటుందంటే ఇంట్లో తాతయ్యలు, నానమ్మలు అలా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండింది. సో, నాకు తెలిసి ఇది ఎప్పుడు అవసరం పడలేదు కావచ్చు. ఎందుకంటే మనకు చూసుకోవడానికి ఒక బ్యాక్ సపోర్ట్ ఉన్నారని ఒక ధైర్యం ఉండేది. బట్ ఈ జనరేషన్ ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళు ఆ ఫ్యామిలీతో జాయింట్‌గా లేరు. పెళ్లయిపోగానే సెపరేట్ కాపురం పెట్టేస్తున్నారు. సో, అప్పుడు ఏమైపోతుందంటే ఈళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకెక్కడ దొరుకుతుంది యాక్సెప్షన్ దొరకట్లేదు. అండ్ ఇప్పుడు మీరన్నట్టు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలా ఉండేదంటే ఓన్లీ మేల్సే వర్క్ చేసేది. ఇంటి నుంచి బయటకెళ్ళి ఫ్యామిలీ అంతా పోషించేది. ఫైనాన్షియల్ సపోర్ట్ అలా ఒక్కరే చేసేది. Yeah. బట్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అప్పటి కాలంలో ఏంటంటే ఫీమేల్స్ ఇంట్లోనే ఉంటుండే ఫుల్ టైమ్. సో, చైల్డ్‌కి నర్చర్ చేయడానికి టైం ఉండేది. Yeah. అలాంటి పేషెన్స్ ఉండేది. బికాస్ ఇట్లాంటి మొబైల్స్ కానీ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు. ఎక్కువ ఫిజికల్లీ ఇన్వాల్వ్డ్ అయ్యేది. యాక్టివిటీస్ అనేటివి ఉంటుండే. చుట్టుపక్కల కూడా చాలా మంది ఫీమేల్స్ వచ్చి సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి డెలివరీ అయిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ డైలీ ఒక ఐటెం తీసుకురావడము, ఆ ఫిజికల్ సపోర్ట్, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఏంటి అనేది ఒక సపోర్ట్ అనేది ఉంటుండే. బట్ ఈ రోజు ఏమైంది? జాయింట్ ఫ్యామిలీస్ లేవు. మీరన్నట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అలాంటి సపోర్ట్ దొరకట్లేదు. మీన్‌వైల్ అమ్మాయిలు కూడా వుమెన్ ఆర్ వర్కింగ్. Ah. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకెళ్ళి పని చేయాలి. డ్రీమ్స్ అనేవి, గోల్స్ అనేటివి ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళకి ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. ఇండిపెండెన్స్ ఎక్కువ వచ్చేసింది. ఓకే. ఎవరు ఆపేవాళ్ళు లేరు అన్నంతగా వాళ్ళు అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. Yeah. మా పేరెంట్స్ నా మీద ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఎడ్యుకేషన్‌లో నేను వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. కొంతమంది వర్క్ చేస్తుంటారు ఆ విధంగా. కొంతమంది రెస్పెక్ట్ కోసం వర్క్ చేస్తుంటారు. ఓన్ బిల్స్ తనే పే చేసుకోవాలి. ఇంకొకరి దగ్గర చేయి చాపకూడదు అనే ఇంటెన్షన్‌తో కొందరు వర్క్ చేస్తారు. ఇంకొందరేమో నా పిల్లలకి నేను ఒక రోల్ మోడల్‌గా ఉండాలి అని కొంతమంది వర్క్ చేస్తారు. సో, ఇవన్నీ వాటెవర్ ద రీజన్ ఈస్ వుమెన్ ఆర్ వర్కింగ్ నౌ. ఓకే. ఫైనాన్షియల్‌గా కొంచెం మా హస్బెండ్ ఫైనాన్సెస్ సరిపోలేదు. Yeah. ఇద్దరం వర్క్ చేస్తే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. పిల్లలకి ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఇయ్యొచ్చు. ఎక్స్‌పెన్సెస్‌కి మేనేజ్. అవన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే పిల్లలకు కావాల్సింది మీరు లగ్జరీస్ కాదు. మీరిచ్చే లగ్జరీస్ కాదక్కడ. 0-7 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ క్రూషియల్ ఏజ్. Ah. నాకు తెలుసు మీకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. బట్ అవిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీ పిల్లలకివ్వాలి ఈ టైంలో. రైట్? ఒక మేల్ అయితే అలాంటి సపోర్ట్ ఇవ్వలేరు. ఎందుకంటే ఫీమేల్ ఎండ్ ఆఫ్ ది డే బర్త్ ఇవ్వాలి. విచ్ మెన్ కాంట్ డూ దట్. Yes. ఓకే. సో, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండాలి, ఫైనాన్షియల్‌గా కూడా హస్బెండ్ పోషించగలుగుతాడా లేదా? ఇవన్నీ చూసుకొని మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. రైట్? కానీ ఏమవుతుంది ఈ మధ్య కాలంలో పెళ్లి అవ్వగానే అంటే ఫ్యామిలీ నుంచి సమాజం నుంచి ఫోర్స్ చేస్తుంటారు. నెక్స్ట్ జనరేషన్ ఇంకా క్రియేట్ చేయాలి అన్నట్టుగా చేస్తుంటారు. కొంతమందికి అన్‌ప్లాన్డ్‌గా అయిపోతుంటాయి. అంటే అసలు వాళ్ళకి అవగాహన కూడా ఉండదు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే వరకి. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే వితౌట్ చెకింగ్ ఎనీ ఆఫ్ దిస్ అంటే ఫిజికల్ స్ట్రాంగ్‌నెస్, ఎమోషనల్ స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏది లేకుండా కూడా మనం అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. సో, మనం రెడీగా లేము. ఇప్పుడు 100 కేజీస్ అనుకుందాం ఒక అమ్మాయి ఓవర్ వెయిట్ ఉంది. ప్రెగ్నెంట్ అయింది. ఆబ్వియస్లీ 10 కేజీస్ ఎక్కువనే పుట్ ఆన్ అవుతుంది కదా వెయిట్. ఇంకా వేరు పెరుగుతుంది. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒక వుమెన్ బాడీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. యాస్ ఎ డాక్టర్ యూ నో ఎవ్రీథింగ్. Yeah. సో, మొత్తం లో బ్యాటరీ అన్నమాట ఆఫ్టర్ డెలివరీ. అస్సలు ఎనర్జీ అనేది పోస్ట్‌పార్టం చాలా డిఫికల్టీ ఉంటది. సో, అలాంటి టైంలో వాళ్ళకి గావాల్సింది ఓవర్ నైట్ అంటే ఫిజికల్ సపోర్ట్ కంటే ఎక్కువ తనకు తాను సర్వైవ్ అవుతుంది. ఎనీవే. సమ్ ఫుడ్ ద్వారానో లేకపోతే వాకింగో ఇంకేదో చిన్న యాక్టివిటీ చేసి ఫిజికల్లీ కొంచెం అవుతుంది. బట్ మీరు ఇంట్లో ఇవ్వాల్సింది ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్. Yeah. అంటే వాటెవర్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు అమ్మాయి పైన స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే.
అది చూసిన ప్రతిసారి ఏంటి నా బాడీ ఇట్లా అయిపోయింది. అసలు నేను ఎలా ఉండేదాన్ని, అందరూ చూసి ఎంతో మెచ్చుకునేవారు. ఇంత సన్నగా ఉండేదాన్ని పెళ్ళికి ముందు. ఇప్పుడు ఏంటి అసలు ఇంత దారుణంగా వెయిట్ పెరిగిపోయాను, ఇంత లావైపోయాను అందరూ అడుగుతున్నారు. చాలా నాకు ఎంబారసింగ్‌గా ఉంది అని తనని తాను ఎమోషనల్‌గా లో ఫీల్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాన్ఫిడెన్స్ పోతుంది. మీన్‌వైల్ హస్బెండ్స్ కూడా ఏంటి అనంటే స్టార్టింగ్‌లో ఒక అమ్మాయిని చూసినప్పుడు లేకపోతే పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటాం, ఇట్స్ ఏ రొమాంటిక్ ఫేస్ అంటాం కదా! యాహ్! అప్పుడు ఏంటి అనంటే మీ అపియరెన్స్ మ్యాటర్ అవుతుంది. మీరు మాట్లాడే పదాలు మ్యాటర్ అవుతాయి. మీరు చూపించే రెస్పెక్ట్ మ్యాటర్ అవుతుంది. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. బట్ వన్స్ ఒక బేబీ డెలివరీ తర్వాత ఏదైతే అపియరెన్స్ ఉంటుందో దాన్ని చూసి కొంతమంది అర్థం చేసుకుంటారు. ఈ జనరేషన్‌లో చాలామంది అర్థం చేసుకుంటున్నారు. బట్ ఇంకా కొంతమంది ఆ బాడీ నచ్చక, లేకపోతే ఆ ఎమోషనల్ ట్రామా భరించలేక చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంతగా కనెక్షన్ అనేది లూజ్ అవుతుంది. ముందున్నట్టు ఇప్పుడు ఉండదు. సపరేట్ అలాంటి ఫిజికల్ ఇంటిమేసీ కూడా తగ్గిపోతుంది. సో, కొంచెం పార్ట్నర్స్ మధ్యల గ్యాప్ కనెక్షన్ అనేది గ్యాప్ బిల్డ్ అవుతుంది బిల్డ్ ఆబ్వియస్‌లీ. అలాంటి టైంలోనే నేనున్నాను అనే ఒక సపోర్ట్ వాటెవర్ ఇట్ మే బి నేను నీతో పాటు ఉంటాను. ఓకే. నీ పైన ఏదైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో తను ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉండాలంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చింది స్ట్రెచ్ మార్క్స్ అని బాధపడుతుంది. అప్పుడు ఎమోషనల్‌గా మీరు ఎట్లా సపోర్ట్ చేయొచ్చు అనంటే నువ్వు బాధపడకు. ప్రతి ఒక్క అమ్మాయి ఇది గో త్రూ అవుతుంది. అవుతుంది. ఓకే. ఇది నీకే కాదు. ఎవ్రీ గర్ల్. యాహ్! అవుతుంది. బట్ మీరిచ్చే మాట నెక్స్ట్ ఏముండాలి అనంటే ఒక్కొక్క స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో నా ప్రేమకి అవి ఇండికేషన్స్. ఓకే. నీ మీదున్న ఒక ప్రేమకి అదొక రిప్రజెంటేషన్ అనుకో. ఓకే. సో, ఆ స్ట్రెచ్ మార్క్స్ చూసిన ప్రతిసారి అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది? షీ కెనాట్ నెవర్ లూజ్ హర్ కాన్ఫిడెన్స్. ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. పెరిగిపోతుంది. అరే! అలాంటి సపోర్ట్ కావాలనుకుంటారు ఎంతసేపు. బట్ ఇప్పుడేమవుతుంది? మన ఫోకస్ అంతా గూడా బేబీ పైనెళ్ళిపోతుంది. మదర్‌కి, ఇంట్లో వాళ్ళకి, ఈవెన్ హస్బెండ్‌కి ఓకే. బట్ అక్కడ ఉండాల్సింది డెలివరీ అయిన ఆ వుమెన్‌కి. ఆ బేబీకి మీరేమిస్తున్నారు, ఎన్ని కిస్సులిస్తున్నారు, ఎన్ని హగ్స్ ఇస్తున్నారు తనకు తెలీదిప్పుడు. అది అవసరం గూడా లేదు. జస్ట్ ఒక కంఫర్ట్‌నెస్ ఇయ్యాలంతే బేబీకి. ఎప్పుడు ఆకలేస్తుందో అప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి. ఏమన్నా క్లీనింగ్ చేసుకోవాలి అంతే. పడుకోబెట్టాలి. బట్ రియల్ సపోర్ట్ అనేది ఒక వుమెన్‌కుండాలి ఆ టైంలో. బట్ ఇంట్లో ఆ పరిస్థితి ఉండదు. ఎవరు వచ్చినా గూడా ఫస్ట్ బేబీనే చూస్తారు. మదర్‌ని ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరు. బట్ కొంతమంది పట్టించుకుంటారు. Yes. రైట్. చాలా మంది హస్బెండ్స్ నేను వీడియోస్ చేసినప్పుడు గూడా కామెంట్స్ చేశారు. అలా కాదు మేడం మా హస్బెండ్ ఫస్ట్ నా దగ్గరికే వచ్చాడు అనే కామెంట్స్ కూడా నేను ఎగ్జాంపుల్స్ విన్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాంటి హస్బెండ్స్ దొరకడం నిజంగా అదృష్టం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ తనకి తెలియకపోయినా తన ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి సపోర్ట్ హస్బెండ్‌కి ఇస్తే తను అప్పుడు వుమెన్‌కి ఇస్తాడు. ఇప్పుడు ఎవరికైనా మెన్‌కి తెలీదు ఎమోషనల్ సపోర్ట్ ఎట్లివ్వాలి? ఏం చేస్తే మా వైఫ్ హ్యాపీగా ఉంటది. తనకు తెలియకపోవచ్చు. సో, ఇవన్నీ గూడా ఎప్పుడు జరుగుతాయి తెలుసుకోవడం, ఈ అవేర్‌నెస్ ఎప్పుడొస్తుందంటే వెన్ యూ సిట్ అండ్ టాక్. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి నా నుంచి? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? ఆ కమ్యూనికేషన్ అనేది జరగాలి. బట్ ఏమైపోయింది ప్రెగ్నెన్సీ మొత్తం గూడా హెల్తీగా ఉండాలి. బేబీ హెల్తీ ఉండాలి. మంచిగా తినాలి, పడుకోవాలి ఇవే ఉంటాయి. బట్ ఎమోషనల్‌గా ఎవరు ఆలోచించరు. మోస్ట్ ఆఫ్ ది వుమెన్ 95% వుమెన్ డెలివరీ తర్వాత పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కెళ్ళిపోతారు. నాట్ బికాస్ ఆఫ్ ఫిజికల్ థింగ్. ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. అడిషన్ టు థట్ స్లీప్‌లెస్ నైట్స్. అసలు నిద్ర లేకపోతే మనిషి అన్నవాడు మనిషిలా ఉండడు ఫస్ట్. ఆ బేబీ అసలు పడుకోనిస్తుందా? అస్సలే లేదు. అసలు ఆ టైమ్ టేబుల్ సెట్ అవ్వాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్ మినిమమ్ కావాలి. ఆ రిథమ్ రావడానికి 1 ఇయర్ పడుతుంది. ఖచ్చితంగా. మినిమమ్ 6 మంత్స్ అన్న. అలాంటి టైంలో గూడా హస్బెండ్ ఒక నైట్ తను నైట్ ఔట్ చేసినప్పుడు నెక్స్ట్ డే హస్బెండ్ చేయొచ్చు. ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ లేదనుకుందాము. ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ జాబ్‌కెళ్ళాలి. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు అక్కడ 100% ఇయ్యలేడు అని అనుకున్నప్పుడు సమ్‌వేర్ ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే అలాంటి సపోర్ట్ కావాలి. లేదు వైఫ్ అండ్ హస్బెండే ఉన్నారు. ఒక ఆయానో లేకపోతే ఇంకెవరినైనా హైర్ చేసుకోండి ఫర్ ఫుల్ టైమ్. జస్ట్ ఫర్ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్. ఇంట్లో ఒక సపోర్ట్ అనేది కావాలి ఖచ్చితంగా. అప్పట్లో మనకి నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉండి చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లేరు కాబట్టి ఇలాంటి పరిస్థితి. సో, మెయిన్‌గా మీరు ఇవ్వాల్సింది ఫిజికల్‌గా అందరూ సపోర్ట్ చేస్తారు. బట్ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం.
ద మూమెంట్ విచ్ టర్న్స్ యువర్ లైఫ్ మేడం టు బికమ్ అ పేరెంటింగ్ కోచ్. యాహ్! అది ఏంటి మేడం? రైట్. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది నేను కూడా గో త్రూ అయ్యానన్నమాట. లైక్ యాస్ ఎ మదర్ యూ ఫేస్డ్ ఇట్. యాహ్! ఎవ్రీ మదర్ హాస్ టు ఫేస్ దిస్. యాహ్! యాస్ యూ నో మై హస్బెండ్ వేణు కళ్యాణ్ 365 డేస్ హీ ఈజ్ ఆన్ స్టేజ్. అంటే స్టార్టింగ్ జర్నీలో తన కెరీర్‌ని బిల్డ్ చేసుకునే టైంలో ఇట్స్ అ సర్వైవల్ టైం కదా! 100%. సో వీ హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్. అలాంటప్పుడు తనకి ఎంత సపోర్ట్ చేయాలో నేను చేశాను. నాకెంత సపోర్ట్ చేయాలో తను కూడా చేశాడు. నా డెలివరీ టైంలో ఇప్పుడు డాక్టర్స్ డెలివరీ టైంలో హస్బెండ్స్‌ని ఉండనిస్తున్నారు. యెస్. అప్పటికి కూడా మా మమ్మీ ఉంటానంటే వద్దు. మమ్మీ నాకంటే ఎక్కువ భయపడుతుందన్నమాట. సో ఐ సెడ్ నాకు హస్బెండే కావాలి. ఖచ్చితంగా నువ్వే ఉండాలి. ఎందుకనంటే హి ఈస్ ఎ గుడ్ మోటివేటర్, రైట్? సో అలాంటి సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు నాకు. యాహ్! మా మమ్మీ ఏంటంటే కొంచెం నొప్పులు రాగానే భరిస్తావా? లేదంటే సిజేరియన్‌కి వెళ్ళిపోదాం. వద్దులే వద్దు. అంటే ఎందుకు కష్టపడుతున్నావు? ఇంకో ఆప్షన్ ఉంది కదా! అలాంటి టైప్. బట్ మై హస్బెండ్ లేదు లేదు. హి నో నార్మల్ అయితే ఏంటి? సిజేరియన్ అయితే ఏంటి? ఫర్దర్‌గా మనకు ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అనేది గో త్రూ అయ్యాం మేము. ఐ స్టార్టెడ్ అంటే నార్మల్ డెలివరీకి నేను డే 1 నుంచి ప్రిపేర్ అయిపోయాం మెంటల్లీ. అండ్ ఫిజికల్లీ కూడా అలాంటి యాక్టివిటీస్ చేయడము, బాడీని చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవడం, మంచి డైట్ ఇవన్నీ ముందు నుంచే చేసుకుంటూ వచ్చాను. అండ్ సక్సెస్‌ఫుల్లీ ఐ గివెన్ నార్మల్ డెలివరీస్ ఫర్ మై 2 బేబీస్. ఓహ్! మా మమ్మీయే అప్పటి కాలంలో సిజేరియన్ చేయించుకుంది. ఓకే. బట్ నేను ఇప్పుడు నార్మల్ చేయించుకున్నాను. అపోజిట్ అయిపోయింది. యాహ్! ఆపోజిట్ అయిపోయింది. ఓకే. అందరు పేరెంట్స్ స్ట్రగుల్ అయినట్టే నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఎమోషనల్ సపోర్ట్ కొంచెం గ్యాప్ రావడం వల్ల, ఆ టైం లేకపోవడం వల్ల స్పెండ్ చేసే టైం మన లైఫ్ పార్ట్నర్‌తో అప్పుడు ఆ సపోర్ట్ కావాలి అని అనిపించడము, కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడము. తెలుసు కదా! ఇంకా బేబీస్ ఎంత మనల్ని టార్చర్ పెడతారు. ప్రతిదానికి ఏడవడం అనుకోవచ్చు, సిబ్లింగ్స్ ఫైటింగ్ అనుకోవచ్చు. ప్రతిదీ నేను కూడా ఫేస్ చేశాను. సో దెన్ లేదు లేదు ఇది కాదు. పిల్లలు మన లైఫ్‌లోకి వస్తున్నారనంటే ఒక హ్యాపీనెస్‌ని తీసుకురావడానికి వస్తారు. మనల్ని ఇట్లా భరించమని కాదు గదా! ఇంత స్ట్రగుల్‌ని ఫేస్ చేయమని కాదు గదా! అప్పుడు రియలైజ్ అయ్యాను. ఐ స్టార్టెడ్ సెర్చింగ్ అబౌట్ పేరెంటింగ్. దెన్ ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ మెంటర్స్ ఇన్ మై లైఫ్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు. ఇండియా, ఔట్ ఆఫ్ ఇండియా చాలామంది ఉన్నారు. సో ఐ లెర్న్డ్ దోస్ పేరెంటింగ్ స్కిల్స్. ఒక్కొక్క మెంటర్ నుంచి వాళ్ళ సబ్జెక్ట్‌ని నేను నేర్చుకున్నాను. అండ్ కౌన్సిల్ ఇండియా నుంచి కూడా నేను చైల్డ్ సైకాలజీ చేశాను. ఓకే. యాహ్! సో ఆ సర్టిఫికేషన్స్, ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్‌తో ఎండ్ ఆఫ్ ద డే నేర్చేసుకొని నా పిల్లల పైన ఇంప్లిమెంట్ చేయడము. వాళ్ళు చాలా బాగా రిజల్ట్స్ చూపియడము. అంటే నా మాట వినడం అనుకోవచ్చు, మొబైల్ తగ్గించడం అనుకోవచ్చు, వాళ్ళ చేత్తోనే వాళ్ళు తినడం అనుకోవచ్చు, ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం అనుకోవచ్చు, నేను చెప్పింది వినడము, ఏదైనా చెప్పినప్పుడు అర్థం చేసుకోవడము. అంటే నేనన్నాను పేరెంటింగ్ ఈస్ ఎ స్కిల్. దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్ట్రాటజీస్ ఉంటాయి. ఎలా మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఏం చేస్తే వాళ్ళు మన మాట వింటారు. ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు ఏందంటే మొత్తం తనేలాగే చూసుకుంటాం అందరం. ఎప్పుడైతే చిన్న బేబీ పుడుతుందో ఈ డైవర్షన్ పోతుంది. బేబీ దోస్ ఆర్ ఆల్రెడీ హావింగ్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ చిన్న గ్యాప్ ఏదో క్రియేట్ అవుతుంది మేడం. దేనివల్ల? ఇప్పుడు బేబీ మన లైఫ్‌లోకి వచ్చింది అని అంటే మనల్ని ఇలా కష్టపడమని కాదు గదా! ఆ! కదా! ఆ గాడ్ మనకి అంత మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తున్నాడంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బి ఎ పేరెంట్ కదా! బట్ మనం ఏం చేస్తున్నాం చాలా కాంప్లెక్స్‌గా చేస్తున్నాం దీన్ని. ఆ గిఫ్ట్‌ని మిస్‌యూజ్ చేసేస్తున్నాం. దాన్ని బ్లేమ్ చేస్తున్నాము. కంపారిజన్‌లు చేస్తున్నాము. కొడుతున్నాము, తిడుతున్నాము. ఎండ్ ఆఫ్ ది డే మన ఫ్రస్ట్రేషన్, మన కోపం కంట్రోల్ చేసుకోలేక కదా! ఓకే. బట్ ఇక్కడ ఏమైందంటే నేను కూడా ఇవన్నీ గో త్రూ అయ్యాను. అంటే ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి 2 ఇయర్స్ గ్యాప్ అన్నమాట. హ్మ్. సో ఇద్దరు చిన్న పిల్లలే. నేను డెలివరీ అప్పుడు మా పాప 2 ఇయర్సే. సో షీ కాంట్ అండర్‌స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. అంటే ఇంకో బేబీ వస్తుంది అని అన్నప్పుడు షీ డోంట్ నో కదా! వాళ్ళు అంతగా అర్థం చేసుకోరు. మనం సపోర్ట్ ఇవ్వాలి, 100% ఇవ్వాలి అని అన్నప్పుడు మళ్ళీ మన ఫోకస్ అంతా సెకండ్ బేబీకెళ్తుంది. అవును. తనని కొంచెం ఇగ్నోర్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. దెన్ షీ ఆల్సో స్టార్టెడ్ థ్రోయింగ్ టాంట్రమ్స్. అంతకుముందు బానే ఉంటుంది. ఎవ్రీ హౌస్ ఇట్ హ్యాపెన్స్ సేమ్. కదా! ఖచ్చితంగా సెకండ్ బేబీ వస్తే ఫస్ట్ బేబీ కొంచెం చేంజ్ అయిపోతారు. ఎందుకు అనంటే ఇట్స్ మళ్ళీ పేరెంట్స్ మిస్టేకే. ఫస్ట్ బేబీకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోకస్ 100% ప్రేమ, అటెన్షన్ అన్నీ ఇస్తాం. సెకండ్ బేబీ రాగానే తన మీదకి షిఫ్ట్ అవుతుంది. ఒక 30%, 40% మాత్రమే మేమిస్తాం కదా! డెలివరీ అవ్వగానే సడెన్ చేంజ్ అనేది బేబీకి కనిపిస్తుంది సెట్. కదా!
అరే! కొత్త బేబీ అని చెప్పేసి అందరి ఫోకస్ ఇక్కడనే ఉంటుంది. అవును. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, ఇన్ని రోజులు గారాబంగా చూసిన మా పేరెంట్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సైడ్‌కి పెట్టేసారిప్పుడు. పాపం పాప చిన్నది, పాపం చిన్నవాడు అని చెప్పి అందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు. నన్నేమో కొంచెం దూరం పెడుతున్నారు యాహ్! అని ఒక ఎమోషనల్‌గా డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. సో, ఆ ఎమోషన్స్‌ని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలో తెలీదు బేబీకి. బికాజ్ దే ఆర్ టూ స్మాల్. ఎవరు నేర్పించలేదు. సో, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఏం చేయాలి మనం? ఓకే. యెస్. ఎప్పుడైతే మదర్ ఇంట్లో ఉన్న అందరూ గూడా 100% ఈ బేబీకిస్తారు. బట్ యాక్చువల్లీ ఇవ్వాల్సింది ఫస్ట్ బేబీకి. ఈ బేబీని మదర్ చూసుకుంటుంది ఆబ్వియస్‌లీ. ఫీడింగ్ ఇవ్వడం, క్లీన్ చేయడం అన్నీ చూసుకుంటుంది. బట్ అందరూ ఇవ్వాల్సింది ఈ ఫస్ట్ బేబీకన్నమాట. బికాజ్ తనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఇంట్లోకి ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ వచ్చారు. మనమందరం కలిసి ఆ బేబీని చాలా బాగా చూసుకోవాలి. టేక్ కేర్ చేయాలి. మన ప్రేమనివ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అని ఫస్ట్ బేబీకి ఎవరు చెప్పారు? చెప్పలేదు కదా! ఎన్ని రోజులు. సడెన్‌గా తీసుకొచ్చేసారు, చూపిచ్చేస్తున్నాం. వి ఆర్ నాట్ ప్రిపేర్డ్. వి ఆర్ నాట్ ప్రిపేర్డ్. సో, డెలివరీకి ముందే మనం ఇంకా డెలివరీ ఎళ్తున్నాం ఇంకా హాస్పిటల్‌కి అనే ముందే ఈ బేబీ ఫస్ట్ బేబీని రెడీ చేసి పెట్టుకోవాలి. మెంటల్లీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓహ్! ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఒక 1, 2 డేస్‌లో ఏమేం జరగబోతుంది ఒక ప్లాన్ అనేది చెప్పేసేయాలి. ఓకే. ఫిల్ ద గ్రాస్. హా! ఎందుకంటే ఆ గ్యాప్ ఉంటుంది గదా! అందుకే నేను చెప్తాను ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేసుకోకూడదు. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ అయినా ఫస్ట్ బేబీ చాలా ఇంటెలిజెంట్ ఉంది. మీరేం చెప్పినా అర్థం చేసుకుంటుంది అన్నప్పుడు యూ కెన్ టెల్ దెమ్. ఓకే. ఆ! అంటే సమ్ పాయింట్ తనకు అర్థమైపోతుంది. ఓకే. ఇంకో రెస్పాండ్ అవ్వదు. అవును. బట్ అర్థమైతుంది. షీ అండర్‌స్టాండ్. ఆ! సో, అలా ఎమోషనల్‌గా, మెంటల్లీ ప్రిపేర్ చేసేసుకోవాలి. నువ్వు వేరు, తను వేరు కాదు. మనం అందరం ఫ్యామిలీ. ఒక టీమ్ లాగా మనం పనిచేయాలి. ఇంట్లో ఎవరికి ఏం సపోర్ట్ ఉన్నా మనం అవైలబుల్‌గా ఉండాలి. ఓకే. అలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుంది అక్కడ అందరికీ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది బిల్డ్ అవుతుంది. ఫ్యామిలీలో. లేదు ఇప్పుడేం చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటే టాయ్ చిన్నవాడికి గావాలి, పెద్దవాడికి గావాలనుకుంటే ఇద్దరు ఫైట్ చేసుకుంటారు ఆబ్వియస్‌లీ. ఇద్దరు చిన్న పిల్లలే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సెకండ్ బేబీ రాగానే వీడు పెద్దోడయిపోయాడు అని అనుకోవచ్చు. బట్ నో. దీనికన్నా చిన్న పెద్దవాడే. కాకపోతే వాళ్ళ ఇంకా మైండ్ మెచ్యూరిటీ అనేది ఇంకా పెద్దవాళ్ళలాగా అవ్వలేదు కదా! ఆ! కదా! అది మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు గూడా చిన్నవాళ్ళే, వీళ్ళు గూడా చిన్నవాళ్ళే. ఈ పిల్లలు టాంట్రమ్స్ త్రో చేయడం, లేకపోతే చిన్నవాళ్ళ పైన చాలా అగ్రెసివ్‌గా ఉండడం. కొంతమంది మంత్స్ బేబీస్‌ని కొరుకుతుంటారంట. చాలా కంప్లెయింట్స్ వచ్చాయి నాకు. యాహ్! ఓకే. కొడుతుంటాడు. నేను లేని టైంలో కొరుకుతున్నాడు. పాపం చిన్న బేబీ చాలా ఏడుస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు అని చాలా కంప్లెయింట్స్ వస్తాయి నాకు. బికాజ్ ఆ సిబ్లింగ్స్ ఆ కనెక్షన్ అనేది లేదు ఫస్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు పెద్ద పిల్లల్ని మెంటల్లీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే త్రూ యువర్ వర్డ్స్ అనుకోవచ్చు, త్రూ యువర్ యాక్షన్స్ అనుకోవచ్చు, త్రూ యువర్ లవ్ అనుకోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ఏం టైం దొరుకుతుందో, ఎలాంటి టైం దొరుకుతుందో దాన్ని గ్రాస్ప్ చేసుకోవాలి. అంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ అంటాం మనం. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టెక్నిక్. అంటే మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండడానికి, ఓకే. ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి, ఇంకా కాన్ఫిడెంట్‌గా పిల్లల్ని పెంచడానికి వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. లైక్ పాజిటివ్ సజెషన్స్ ఇవ్వడం గానీ, ఏదైతే చెయ్యకు, చెయ్యకు, చెయ్యకు అది నెగెటివ్ కంటే ఏదైతే పాజిటివ్‌గా మాట్లాడతామో అది చెప్పాలి పిల్లలకి. కానీ మనం ఏం చేస్తున్నాం, అది ముట్టుకోకు, అది తీయకు, ఇది చెయ్యకు, నో అనేది ఎక్కువ వాడేస్తున్నాం మనం. సో, అదే ఫోకస్ అవుతుంది. ఆ! మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, దానికి నో అనే వర్డ్ తెలీదు. ఓకే. అది గుర్తుండిపోద్ది. అదే గుర్తుండిపోతది. అదే చెయ్యాలనిపిస్తది. నేను వద్దన్న పనే చేస్తున్నాడు మేడం ఏం చేయాలి? చెల్లి దగ్గరికెళ్ళకు అంటే మళ్ళీ వెళ్తుంటాడు. ఎన్ని సార్లు చెప్పి అదే చేస్తాడంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలి పేరెంట్? మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఓన్లీ పాజిటివ్ అఫర్మేషన్సే ఇవ్వాలి. పాజిటివ్ సజెషన్సే ఇవ్వాలి. ఏం చెయ్యాలో చెప్పు. అంతే. ఏం చెయ్యకు కాదు. ఆ! అర్థమైందా? ఇప్పుడు టీవీ బంద్ చెయ్యి, టీవీ బంద్ చెయ్యి కాదు. ఏం టీవీ బంద్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే మైండ్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే. చిన్న పిల్లలు నార్మల్‌గా పుట్టిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక 6 మంత్స్ వరకు ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఫీడింగ్ ఇచ్చేస్తూనే ఉంటారు. 6 మంత్స్ తర్వాత బేబీ కొంచెం బెటర్‌గా ఒక పొజిషన్‌కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మెల్లగా ఫోన్ అలవాటు చేసేస్తాం. స్క్రీన్ చూపించేస్తా ఉంటాం. అయితే ఇది ఎంత లోపలికెళ్ళిపోతుందంటే వాడు ఫోన్ చూస్తే గాని అన్నం తినడు.
ఈ ఈ జనరేషన్ పేరెంట్స్ అందరికి ఇదే ప్రాబ్లం. రైట్. అసలు ఇలాంటి కేసెస్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు మేడం? ఇన్ని ప్రాబ్లమ్స్ మనకుండేనా మన చిన్నప్పుడు? లేవు. లేవు. ఏదన్నా షో చూడాలన్నా, కార్టూన్ చూడాలన్నా స్పెసిఫిక్ టైమ్ ఉండేది. అంతే 9:00, 9:00 6:00, 9కి పంచతంత్రం అని వస్తుండే. 7:00. 7:00కి ఇంకేదో మిస్టర్ బీన్ అని, పోగోలో ఇంకేదో గేమ్స్ వస్తుండే కదా! లిమిటెడ్ సిరీస్ ఉంటుండే, లిమిటెడ్ టైమ్ ఉంటుండే. స్క్రీన్ టైమ్ లిమిటెడ్ ఉంటుంది. లిమిటెడ్ ఉంటుండే. మళ్ళీ అందరి ఇంట్లో టీవీలు ఉండకపోయేది. అవును. స్పెసిఫిక్ టైమ్‌లోనే ఈ ఏజ్ వాళ్ళే ఇలా చూసేది. బట్ ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఫోన్, లేదంటే ప్రతి మనిషికి ఒక ఫోన్. అంతే. ప్రతి మనిషికి ఒక ఫోను. మనిషికి ఇంట్లో ఒక ఒక ఫోన్ ఫోన్. కాదు. ఆ! ప్రతి మనిషికి ఒక ఫోన్ ఉంటుంది. టీవీ ప్రతి బెడ్‌రూమ్‌లో ఒక టీవీ అవుతుంది. హ్మ్. ప్రతి మనిషికి సెపరేట్ సిస్టమ్స్, టాబ్లెట్స్ అవుతున్నాయి. ఇవన్నీ అవైలబిలిటీ ఉండడం వల్ల 1 క్లిక్‌లోనే అన్నీ వచ్చేస్తున్నాయి మనకి. ఈజీ అవైలబిలిటీ. సో, ఫస్ట్ బేబీకి లైఫ్‌లో ఈ ఫోన్‌ని, ఏదైనా గ్యాడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందెవరు? పేరెంట్స్. వాళ్ళు అడిగారా ఫస్ట్? నాకు అది కావాలి, ఇది కావాలని? లేదుగా. ఏడుస్తున్నారని ఏదో పక్కన కూర్చోబెట్టేసి టెంపరరీగా అనుకున్నాం మనం. బట్ అది ఫిజికల్‌గా డిస్టర్బ్ చేస్తుంది మనకి, మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తుంది. 2 వేస్ మనకి డ్యామేజ్ ఉంది డ్యామేజ్. ఈ స్క్రీన్ వల్ల. ఐస్ పాడవుతాయి. ఎక్కువసేపు ఇంత దగ్గర నుంచి చూస్తారు. హై బ్రైట్‌నెస్‌తో చూస్తారు మళ్ళీ. అవును. ఆ ఫోన్ చూస్తుంటే ముఖం వెలిగిపోతది. అంత బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇక మామూలుగా కొన్ని తక్కువ కాస్ట్ మొబైల్‌లో అయితే ఇంకా ఎక్కువ స్క్రీన్ వస్తుంది. ఎక్కువ. యాహ్! సో, ఇక్కడ ఏమైతుందంటే ఇంట్రొడ్యూస్ మనమే చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుంది? వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హీరో ఉన్నాడు. ఒక హీరోయిన్ ఉంది. హీరోయిన్‌ని ఎవరో విలన్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఓకే. ఇప్పుడు హీరో ఏం చేయాలి? కాపాడాలి. ఎట్లా కాపాడతాడు? విలన్ దగ్గరికెళ్ళి విలన్‌తో ఫైట్ చేసి అమ్మాయిని తెచ్చుకోవాలి. బట్ మనం ఏం చేస్తున్నాము? విలన్ దగ్గరికెళ్ళి హీరోయిన్‌తో ఫైట్ చేస్తున్నాం. ఓహ్! ఇక్కడ ఏంటంటే హీరో అంటే పేరెంట్స్. హీరోయిన్ అంటే మీ చైల్డ్. విలన్ అంటే ఎవరు? గ్యాడ్జెట్స్. గ్యాడ్జెట్స్. ఫోన్ గానీ, సోషల్ మీడియా వాటెవర్ ఇట్ మే బి. బట్ ఏం చేస్తున్నాం? హీరో వెళ్ళి అంటే పేరెంట్ ఎళ్లి ఫోన్‌తో గాకుండా చైల్డ్‌తో మనం ఫైట్ చేస్తున్నాం. అరుస్తున్నాం, కొడుతున్నాం, తిడుతున్నాం, బ్లేమ్ చేస్తున్నాం. ఓకే. ఎంత ఫూలిష్‌నెస్ చెప్పండి. కదా! మనం ఇంట్రొడ్యూస్ చేసి మనం విలన్ ఆ! చేస్తున్నాం. ఎళ్లి ఎత్తుకోపో అని మనమే చెప్పి, మళ్ళా వచ్చి హీరోయిన్‌ని బ్లేమ్ చేస్తే ఎంతవరకు న్యాయం? సో, ఇక్కడ మీరు చేయాల్సింది కొన్ని సెట్ ఆఫ్ బౌండరీస్ అనేటివి పెట్టాలి. 0-2 ఇయర్స్ అసలు నో స్క్రీన్. హ్మ్. ఇది మీరు తెలుసుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా. 0-2 ఇయర్స్ వరకి అస్సలు స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదది. చాలా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అది చాలా డ్యామేజ్ చేస్తుంది. అంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి. ఒక కాన్స్టెంట్ స్క్రీన్ చూసినప్పుడు, ఫాస్ట్ రీల్స్ చూసినప్పుడు, ఇంకా రీల్స్, షార్ట్స్ అయితే ఇంకా చాలా డేంజర్. హై స్టిమ్యులేషన్ అంటే నెక్స్ట్ రీల్ ఏమవుతుందో, ఏమొస్తుంది అనే ఒక ఆర్టిఫిషియల్ డోపమైన్ అనేది క్రియేట్ అవుతుంది బ్రెయిన్‌లో. రైట్? అవును. సో, అలా థింకింగ్ కెపాబిలిటీ అనేది తగ్గిపోతుంది. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది జరగదు. ఆగిపోతుంది. ఆగిపోతుంది. సో, ఆ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి మంచిది కాదు. ప్లస్ ఐస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి బేబీస్ ఐస్. సో, 0-2 ఇయర్స్ వరకి నో స్క్రీన్స్. 2-7 ఇయర్స్ వరకి ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే యూ కెన్ గివ్ 1 అవర్ స్క్రీన్ టైమ్. అది కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ థింగ్. చాలా దూరంగా స్క్రీన్ పెట్టాలి. ప్లస్ దాంట్లో ఏదైనా నేర్చుకోగలగాలి. ఇప్పుడు ఏదైనా సాంగ్ ప్లే చేసి వాళ్ళని డాన్స్ చేయమనండి. ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్ అయిపోతుంది. స్క్రీన్ టైమ్ కెన్ ఆల్సో బి అన్ ఎంటర్‌టైన్‌మెంట్ టైప్. ఫిజికల్ టైం కూడా అయిపోతుంది. ఫిజికల్ టైమ్ కూడా అయిపోతుంది. అలాంటి స్క్రీన్స్ మీరు ఇవ్వచ్చు. ఓకే. సమ్ రైమ్స్ లేకపోతే మోరల్ స్టోరీస్ వినడము, రైట్? మంచి హ్యాబిట్స్ నేర్చుకోవడం, వాల్యూస్ నేర్పించడం, ఇలాంటివైతే ఇట్స్ ఓకే. ఇప్పుడు చాలా మట్టికి కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ అయిపోయాయి. ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా, ఆర్ట్ అండ్ క్రాఫ్టో, డ్రాయింగో ఏదైనా నేర్చుకోవాలంటే అవును. ఆన్‌లైన్ అయిపోతుంది. సో, ఆ ఎడ్యుకేషనల్ పర్పస్ వాడితే ఇట్ కాంట్ బి మొబైల్ అడిక్షన్. దాన్ని అనరు. ఇట్స్ ఎ స్క్రీన్ టైమ్ అంతే. స్క్రీన్ కెన్ ఆల్సో బి గుడ్ అండ్ బ్యాడ్. మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా మంది స్క్రీన్‌లో చూస్తారు. స్క్రీన్ ఇస్ నాట్ బ్యాడ్. స్క్రీన్ మన ఎనిమీ కాదు. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది ముఖ్యం. యాహ్! రైట్? మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఏం చేస్తున్నాము, యూట్యూబ్ ఓపెన్ చేయగానే అసలు పిల్లలే ఓపెన్ చేసుకుంటున్నారు. లాక్ తెలిస్తే చాలు. అంతే. ఓపెన్ మమ్మీకి తెలవకుండా చేసేస్తున్నారు అది కూడా. రీల్స్, షార్ట్స్‌కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. విచ్ ఈస్ వెరీ రాంగ్. రీసెంట్‌లీ ఐ హావ్ సీన్ ఎ రీల్ మేడం. రీల్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, ఆ పిల్లాడు వాళ్ళ మదర్ ఆమెకు ఆ అబ్బాయికి ఫోన్ ఇవ్వలేదని
ఆ మదర్ మీద అటాక్ తీసేసి దెన్ హీ స్టార్టెడ్ వాచింగ్ ద మొబైల్ అండ్ అన్ఫార్చునేట్లీ షీ డెడ్. ఐ వాస్ షాక్ సీయింగ్ దట్ రిలీ. అంటే ఏజ్ ఎంతుంటది? ఇట్స్ అరౌండ్ 6 to 7 years. 7 years బాబు పడుకున్న మదర్‌ని కొట్టేసి, ఆ మొబైల్ తీసుకొచ్చి పక్కన కూర్చొని రీల్స్ స్క్రోల్ చేస్తున్నాడు. ఇట్ వాస్ గాన్ వైరల్. చూడండి. దట్ కైండ్ ఆఫ్ అడిక్షన్. అసలు ఇది ఎక్కడ దారి తీస్తుంది? అదే చెప్తున్నా. ఈ డివైజెస్ అన్నీ వచ్చేసి మనిషికి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోతుంది. పెంచేస్తుందది. ఎందుకంటే మన ఫిజికల్‌గా మనం టైం ఇవ్వకపోతే, వాళ్ళు వర్చువల్‌గా అంటే ఆర్టిఫిషియల్ ఏదైతే దొరుకుతుందో అంటే ఇప్పుడు మీరు మీ చైల్డ్ ఉన్నారు. మీరు టైమ్ ఇస్తున్నారు అనంటే మీ ఫ్రేమ్ అని ఇస్తున్నారు. మీ క్వాలిటీ టైమ్ ఇస్తున్నారు అనంటే అక్కడ ఆర్టిఫిషియల్ మీరు హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ అంటే ఇట్స్ ఎన్ న్యాచురల్ డోపమైన్ అనేది దొరుకుతుంది. అంటే యూ ఫీల్ గుడ్ కదా! యాహ్! వైల్ ప్లేయింగ్ విత్ యువర్ కిడ్. అలాగే మా డ్యాడీ నాతో ఉన్నాడు అని చెప్పి చాలా న్యాచురల్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఇక్కడేమవుతుంది ఇట్స్ ఎన్ ఆర్టిఫిషియల్ డోపమైన్ అయితుంది. అది లేకపోతే ఈ బ్రెయిన్ తట్టుకోలేకపోతుంది. రైట్? Yes. సో అక్కడ క్రియేటివిటీ కూడా తగ్గిపోయింది. మనిషికి కూడా దూరం పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ డోపమైన్‌కి అడిక్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు డైలీ ఒక చాయ్ తాగే పర్సన్ ఒక రోజు తాగకపోతే హెడేక్. ఫుల్ హెడేక్ వస్తది. ఆ! సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు గ్యాడ్జెట్స్ ఓకే. ఈరోజు. సో అందుకే సెట్ ఆఫ్ బౌండరీస్ ఇంట్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇక్కడ ఏంటి అనంటే తిట్టడం, కొట్టడం అనేది మనం సెపరేట్ మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకటి ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది ఏంటంటే మేడం, ఇది అయిన తర్వాత పేరెంట్స్‌లో వచ్చే చాలా కామన్ ప్రాబ్లమ్ అంటే వెన్ వి సీ ఇన్ క్లినిక్స్ ఆర్ హాస్పిటల్స్, సార్ మా పిల్లాడు ఇంకా ఎబిలిటీ రావట్లేదు. అక్కడ 1 year బాబు నడుస్తున్నాడు. ఇక్కడ మా 2.5 year బాబు ఇంకా నడవట్లేదు. లేదంటే వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఈ కంపారిజన్ చాలా వచ్చేస్తుంది. జనరల్‌గా ఎప్పుడైతే ఈ ఎబిలిటీ టు లెర్న్ ఉంటుంది కదా! మనం ఏమంటాం? మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అని చెప్తాం. కానీ మదర్ దగ్గర అంత ఓపిక లేదు. బికాస్ దే ఆర్ బోత్ ఆర్ వర్కింగ్. ఇక్కడ పేరెంట్స్ బ్లేమ్ చేయడానికి లేదు. అట్లనే పిల్లాడిని బ్లేమ్ చేయడానికి లేదు. కొంతమందికి ఒక టైం పీరియడ్‌లో వస్తుంది. కొంతమందికి ఒక టైం పీరియడ్‌లో వస్తుంది. యూ కెనాట్ కంపేర్. బట్ దీస్ పేరెంట్స్ ఆర్ స్టిల్ కంపేరింగ్. మీరు ఇలాంటి కేసులు మీరేమైనా చూసారా? ఖచ్చితంగా చూసాను. ఎందుకంటే ఈవెన్ మా ఇంట్లో కూడా అంతే. అంటే బిఫోర్ నోయింగ్ దిస్ పేరెంటింగ్ అండ్ ఆల్. ఎందుకనంటే ఇప్పుడు మా చిన్న పాప అన్నీ తింటుంది. ఓకే. చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది. కరెక్ట్ వెయిట్, హైట్ అన్నీ బావుంటుంది. బట్ మా పెద్ద పాప కొంచెం జెనెటిక్‌గా సన్నగా ఉంటుందనమాట. మా హస్బెండ్ సైడ్ కొంచెం సన్నగా ఉంటారు అందరూ. సో అలాంటి జెనెటిక్స్ వచ్చింది. బట్ వితౌట్ నోయింగ్ ద ఎబిలిటీస్ ఆఫ్ ఈచ్ చైల్డ్ దే స్టార్టెడ్ కంపేరింగ్. చెల్లి అన్నీ తింటుంది, నువ్వు తినట్లేదు. ఇంత బాగా లడ్డుగా అయితుంది, నువ్వు సన్నగా ఉన్నావు. ఓకే. ఇప్పుడు తను పెద్ద పాప సన్నగా ఉన్నా షీ ఈజ్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే స్టడీస్‌లో తెలుసా మీకు కోవిడ్ తర్వాత మా పాపని ఎల్‌కేజీలో జాయిన్ చేసాం డైరెక్ట్. ఎందుకంటే దానికి బిఫోర్ నర్సరీ జాయిన్ చేయలేదు. ఇంటి దగ్గరే మేము హోమ్ ట్యూషన్ పంపించాము. 1 డే 1 ఆల్ఫాబెట్ నేర్చుకొని వచ్చేస్తుండే అనమాట. సో 1 మంత్‌లో 26 ఆల్ఫాబెట్స్ తనకొచ్చేసాయి. యూ కెన్ ఇమాజిన్ హౌ ఎక్సెల్ షీ ఈజ్. ఐక్యూ లెవెల్స్ హై. చాలా ఉన్నాయి. వెన్ కంపేర్డ్ టు సెకండ్ చైల్డ్ తను అంటే ఏజ్ ప్రకారంగా 2 years మేము సేమ్ నర్సరీలోనే జాయిన్ చేసాం. బట్ తను వేరే దాంట్లో ఇంక ఎక్సెల్ ఉంది. బట్ స్టడీస్‌లో కొంచెం స్లో ఉంది. అలా అని చెప్పి నేను ఫస్ట్ చైల్డ్‌తో సెకండ్ చైల్డ్‌ని కంపేర్ చేయలేను గదా! చేయాలి. తను బాగా తింటుంది. లేకపోతే తను బాగా చదువుతుంది. రైట్? అంతే. తను బాగా ఆడుతుంది. తను బాగా మాట్లాడుతుంది. మాట్లాడుతూ. డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. వితౌట్ నోయింగ్ ఆల్ దిస్ పీపుల్ ఆర్ కంపేరింగ్ 2 children. అదసలు చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మీరిక్కడ జాబ్ చేస్తున్నారని అనుకుందాం. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మీకు మీ కొలీగ్‌కి మీ బాస్ వచ్చి కంపారిజన్ చేస్తుంటే తను చేశాడు నువ్వెందుకు చేయలేదు? తను 5 minutesలో కంప్లీట్ చేశాడు. నీకు హాఫ్ ఎన్ అవర్ అయినా కూడా నీకు వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు. అలా కంపారిజన్ చేస్తే మనం ఎంత బ్యాడ్‌గా ఫీల్ అవుతాం. యాహ్! కదా! ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే ఉన్నారు. ఓకే. మా అమ్మ ఎంత బాగా చేస్తుందో తెలుసా కర్రీస్ ఓకే. అని అంటే ఆ వైఫ్‌కి ఎలా ఉంటుంది తన ఫీలింగ్? ఆబ్వియస్లీ. షీ మే నాట్ బి ఎక్స్‌పర్ట్ బట్ స్టిల్ దే హావ్ దేర్ ఓన్ ఎమోషన్. ఎమోషన్స్ ఉంటాయి. సో కంపారిజన్స్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. ఈ ప్రపంచంలో ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. కంపారిజన్ చేసుకోవాలనంటే నీకు నువ్వే చేసుకోవాలి. నిన్న నువ్వెలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎంత ఇంప్రూవ్ అయ్యావు. రేపు ఎలా ఉంటుంది?
మీ చైల్డ్ కూడా అంతే. నిన్న ఒకవేళ ఏబీసీడీ రాకపోతే ఈరోజు ఏం చేస్తే ఏబీసీడీ నేర్చుకుంటాడు. ఈరోజు నిన్న తినకపోతే ఈరోజు ఏం చేస్తే తింటాడు. అలాంటి కంపారిజన్ చేసుకోండి. అంతేగాని ఒక మనిషికి ఇంకో మనిషికి చేయకూడదు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. వెరీ బ్యాడ్. యాహ్! అలా చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? మంచిగా చదివినవాడు కూడా రేపు పొద్దున చదవడు. అవును నిజంగా నేను మొద్దునేనేమో, నాకు రాదేమో. ఓకే. ఏమవుతుందంటే సైకలాజికల్‌గా పేరెంట్స్ మాట్లాడే మాటలు రేపు పొద్దున వాళ్ళ ఇన్నర్ వాయిస్ అవుతుంది. అది సబ్‌కాన్షియస్ వెళ్తా ఉంటుంది. తనకి ఎబిలిటీ ఉన్నా కూడా మా మమ్మీ చెప్పింది కదా! అదే రైట్ ఏమో. నిజంగా నాతోని కాదేమో అనే థాట్‌లోకెళ్ళిపోతారు పిల్లలు. వాళ్ళ ఇన్నర్ వాయిస్ అవుతుందది. మీరు స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా తయారవుతారు. లేదు నాన్న యూ ఆర్ స్ట్రాంగ్. మా పిల్లలు ఇప్పటికి కూడా ఒకవేళ రన్నింగ్ చేసుకుంటూనో, నడుస్తుంటేనో పడిపోయారనుకో, నేనెళ్ళి వాళ్ళని లిఫ్ట్ చేయను. పోనీ ఏం కాదు. ఆ టేబుల్ తాకింది దాన్ని కొడదాము. ఈ నేల తాకింది దాన్ని కొడదాము ఉండు. అంటే టెంపరరీగా వాళ్ళని ఏడుపు ఆపడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ మీరక్కడ చేయాల్సింది ఎమోషనల్‌గా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొట్టడం అనేది ఏదైతే ఉందో మీరే నేర్పిస్తున్నారు ఫస్ట్. ఏదైనా మనకి హర్ట్ చేసినప్పుడు దాన్ని కొట్టాలి ఓకే. అని నేర్పిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ నాకు కంప్లెయింట్ చేస్తారు. మేడం మా వాడు చాలా చిన్నవాడు. నన్ను డైలీ కొడుతున్నాడు. అసలు నేను భరించలేకపోతున్నా. పేరెంట్స్‌ని కొడుతుంటారు. ఎందుకు? మీరు అలవాటు చేసిందే. దాన్ని కొట్టు, దీన్ని కొట్టు. ఒకవేళ అన్న చెల్లిని కొట్టాడనుకో, అన్నని కొడదాం. చిన్నవాడు పాపం ఎందుకు చేసినావు అని వీళ్ళని కొట్టేసేయడం. కొట్టడం నేర్పిస్తున్నారు మీరు. యాహ్! మీరు చేయాల్సింది ఏంటి? ఎమోషనల్ సపోర్ట్. అంటే పిల్లలు ఎందుకు ఏడుస్తారు తెలుసా? పడ్డందుకు వాళ్ళు ఏడవరు. పడ్డ తర్వాత ఎవరన్నా చూసారా నన్ను? ఆ! చెక్ చేసుకుంటాడు ఫస్ట్. ఆ! దెన్ వి స్టార్ట్ క్రయింగ్. దెన్ స్టార్ట్ క్రైయింగ్. ఆ టైంలో మీరు గనక చూసారని వాళ్ళకి తెలిసిందో, మీ దగ్గరకొస్తున్నారని తెలిసిందో, దే విల్ స్టార్ట్ క్రైయింగ్ లౌడర్. యాహ్! పోనీ అని అన్నామనుకో ఇంకెక్కువ ఏడుస్తారు. రైట్? సో, ఏం చేయాలి? ఫస్ట్ అది చిన్న దెబ్బ, ఏదో అలా పడ్డాడులే అని అనుకున్నప్పుడు మీరు చూడకండి ఫస్ట్. చూడకపోతే మళ్ళీ లేచి వాడే ఆడుకుంటాడు. అబ్జర్వ్ చేయండి చాలు. మీరు చూడడం వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ అది చాలా బ్లీడింగ్ అవుతుందన్నప్పుడు యూ హ్యావ్ టు బి దేర్. యాహ్! మళ్ళీ అట్లా ఇగ్నోర్ చేయమని కాదు. మీ సపోర్ట్ ఫిజికల్‌గా కావాలి అని అనుకున్నప్పుడు వెళ్ళండి. అంతేగాని చిన్న చిన్న వాటికి గూడా పడ్డాడని దాన్ని కొట్టడం, దీన్ని కొట్టడం, దాన్ని బ్లేమ్ చేయడం, దీన్ని బ్లేమ్ చేయడం కాదు. ఒకవేళ నిజంగా వాడు ఇంకొంచెం పెద్దగయిన తర్వాత దొంగతనం చిన్న చిన్నగా అక్కడక్కడ కాయిన్స్ ఉన్నప్పుడు తీసుకోవడం, వెళ్లి కొనుక్కోవడం చేసినప్పుడు అదే అలవాటవుతుందనమాట. అంటే ఎదుటోళ్ళని బ్లేమ్ చేస్తారు. నేను తీసుకోలేదు అని అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఆ బ్లేమ్‌నెస్ వేరే వాళ్ళ పైన వేసేస్తాడు ఈజీగా. సో, ఏ సిట్యుయేషన్‌కి మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఇట్స్ ఎ పేరెంటింగ్ స్కిల్. యెస్. ఇట్స్ అన్ ఆర్ట్. సెట్. అండ్ ఇంకోటి ఇప్పుడు బేసిక్‌గా ఏమైపోయిందంటే, ఈ జెన్‌జీ జనరేషన్స్‌లో థేర్ ఈస్ వన్ డైవర్షన్ హ్యాపెనింగ్. ఎలా అంటే పిల్లలు ఒకప్పుడు ఏమైపోయిందంటే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతే జాబ్ చేయడానికి ఆప్షన్ లేకుండే. అప్పటి వరకు పార్ట్ టైమ్ అనేది మన దగ్గర లేవు బేసిక్‌గా. అసలు అర్నింగ్ అనేది లేవు. ఎంతసేపు పేరెంట్స్ చేస్తారు. మనం తీసుకుంటాం పాకెట్ మనీ వెళ్తాము. వి యూజ్డ్ టు ఎంజాయ్. సో, యూ యూజ్డ్ టు ఎంజాయ్ యువర్ చైల్డ్ ఏజ్, యువర్ స్కూలింగ్, యువర్ కాలేజ్, యువర్ గ్రాడ్యుయేషన్. అలా కంప్లీట్ ఒక స్ట్రక్చర్ వెళ్ళిపోతుండే. సో, ఒక లైఫ్ బావుంటుండే. ఇప్పుడు ఏమైపోయింది? పిల్లలు చిన్న పిల్లల్ని ఆర్టిస్ట్ చేస్తున్నారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోవడం. వాళ్ళని పబ్లిక్ స్పీకర్ చేయాలి, మాట్లాడించాలి, అది చేసేసేయాల. వాళ్ళకి ఇది ఆడిపిచ్చేసారు. అంటే వీళ్ళు ఈ ఏజ్ కోసం వెళ్ళట్లేదు. ఏది? ఈ కాలేజు, స్కూల్ ఏం లేవు వీళ్ళకి. వీళ్ళేంటే ఇక సెలబ్రిటీ అంతే. వాడు ఏమంటారు ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, పోతాడు. అంతే. కానీ వీళ్ళు ఇదంతా మిస్ అయితున్నారు. అంటే పిల్లలు ఇంత ఎర్లీగా సంపాదించడం వల్ల దే ఆర్ నాట్ స్పాయిలింగ్ దిస్ ఫ్యూచర్? ఇక్కడ 2 విషయాలండి. ఫస్ట్ మన ఏజ్, మన జనరేషన్ చూసుకుంటే, మనకి మన ఫాదర్ గాని, మదర్ గాని చేసే వర్క్ స్పెసిఫిక్‌గా తెలిసేది. ఒక వృత్తి అనేది ఉంటుండే. ఆ వృత్తిలో వాళ్ళెంత కష్టపడతారు, ఏం వర్క్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుందనేది మనకు క్లారిటీ ఉండేది. సో, వాళ్ళ వర్క్ మనకు కనిపిస్తుంది కళ్ళ ముందు. అంటే ఇంత చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది. ఓకే. ఒక ఫార్మర్ అనుకోండి, పొలాల్లో తిరుగుతాడు ఆ అబ్బాయి గూడా. అంటే ఆ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోతాడు కొన్నిసార్లు. పని చేస్తాడు కూడా, నేర్చేసుకుంటాడు కూడా. సో, అక్కడేమైతుందంటే రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. మనకి ఈ ఫెసిలిటీస్ లేవిప్పుడు. ఈ కార్లు, ఓకే. ఇంత పెద్ద బిల్డింగ్స్, ఈ ఫోన్‌లు ఇవేం లేవు. అంటే అవన్నీ ఫెసిలిటీస్. అంటే లగ్జరీ థింగ్స్.
రెస్పాన్సిబిలిటీసే ఎక్కువ మనకు తెలిసేవి. పాల ప్యాకెట్ కొనాలంటే కూడా మనం వెళ్ళి చిన్న కిరాణా షాప్ దగ్గరికెళ్ళి నడుచుకుంటానో, సైకిల్ మీదనో వెళ్ళి తెచ్చేది. ఎందుకంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్. మమ్మీ చెప్పిందంటే నేను తేవాలి. అవును. ఓకే. మాట వినేవాళ్ళం. బట్ ఇప్పుడేంటి అన్నీ వచ్చేసినాయి. మొత్తం వరల్డ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్కరికి గ్యాడ్జెట్స్, ప్రతి ఒక్కరికి సెపరేట్ కార్ ఉంటుంది. సెపరేట్ చూసుకుంటే పేరెంట్స్‌కి ఒక ఇల్లు, పిల్లలకి ఒక ఇల్లు. మళ్ళీ ఇంట్లో కూడా పేరెంట్స్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, సెపరేట్ టీవీలు, సెపరేట్ వైఫైలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు. ఎవరికి క్వెషన్ వేయడానికి లేదు. వేస్తే మళ్ళీ అరవడము, బ్యాడ్‌గా ఫీల్ అవ్వడము, ఎమోషన్స్ మళ్ళీ నెగెటివ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమైందంటే ఫెసిలిటీస్ ఎక్కువైపోయాయి, రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోయాయి. మన జనరేషన్‌లో మన ఫాదర్, మదర్ ఏం చేస్తారో స్పెసిఫిక్‌గా తెలుసు మనకు ఆ పని. బట్ ఇక్కడ తెలియట్లేదు కదా! మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోగానే పిల్లలతో పాటు వెళ్ళిపోతారు. నైట్ ఎప్పటికో వాళ్ళు పడుకున్న తర్వాత రావడం. మీరు అసలు బయట ఏం చేస్తున్నారు? పిల్లలకి తెలీదు. మీ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవరితో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎంతసేపు పని చేస్తున్నారు. ఎంతసేపు పని చేస్తున్నారు, ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఏం తింటున్నారు, ఎంతమందిని కలుస్తున్నారు, ఏం వర్క్ అసలు తెలియట్లేదు. అందుకే మనకి ప్రాబ్లమ్స్. అందుకే నేను సెపరేట్‌గా పేరెంట్స్‌కి వర్క్షాప్స్ తీసుకుంటూ ఉంటాను 4 డేస్ అలా. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు మీ చైల్డ్ ఒక 10 థింగ్స్ అడిగాడు. ఓకే. చాక్లెట్ కావాలి, పిజ్జా కావాలి, లేకపోతే మొబైల్ కావాలి, ఓ బైక్ కావాలి, ఇంకేదో అడిగాడు. ఒక 5 థింగ్స్ బ్రాండెడ్ క్లోత్స్, వాచ్ ఇలాంటివేదో అడిగాడు. ఒక మూవీకెళ్ళడము, ఇంకేదన్నా. సో ఈ 10 థింగ్స్‌లో 5 థింగ్స్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసేయండి. ఓకే. ఓకే. సపోజ్ అనుకుందాం ఈరోజు బెండకాయ కర్రీ తన ఫేవరెట్ చెయ్యమ్మా అని అడుగుతాడు. చేసేయండి. అది మీ చేతుల పని గదా! ప్రతి దానికి నో చెప్పడానికి లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే చైల్డ్ చెప్పిన దానికి ప్రతిదీ నో. ఎందుకంటే మనకు టైం లేక, చేసే మూడ్ లేక. కదా! ఎందుకు ఇప్పుడు చెయ్యాలి? అవసరమా? ఆగరా లేజినెస్ ఎక్కువైపోయింది. నో చెప్తాం. నో చెప్పేసరికి ఆ మైండ్ డైజెస్ట్ చేసుకోదు నోని. ఎందుకంటే ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయదు కదా! ఇమ్మెచ్యూర్ మైండ్ కాబట్టి టాంట్రమ్స్ చూపిస్తాడు నో అనగానే. టాంట్రమ్స్ చూపిచ్చి పేరెంట్స్‌కి విసుగొస్తుంది. అబ్బా! ఎంతసేపు ఏడుస్తాడు. సరే పట్టు తీసుకో. ఎండ్ ఆఫ్ ది డే ఇచ్చేస్తారు. ఎవరు గెలిచారు ఇక్కడ? చైల్డ్ గెలిచాడు. ఓకే. ఇప్పుడు ఇచ్చేసారు. కావాలనుకుంది వచ్చింది కదా చైల్డ్‌కి. చైల్డ్ గెలిచేసాడు ఇప్పుడు. ఓహ్! సో, ఈ 10 థింగ్స్‌లో 5 థింగ్స్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసేయండి. ఎందుకు అనంటే వాళ్ళకి కూడా మీ పైన ఒక రెస్పెక్ట్. అడగగానే మాకు రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ నాకిది ఇచ్చేసింది, నా కోసం ఇది చేసి పెట్టింది అనేది మీ పైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది. 5 థింగ్స్. అంటే అవి కూడా ఫోన్ అడిగితే ఫోన్ లాంటివి కాదు. ఫిజికల్లీ ఇంకేదన్నా యూజ్‌ఫుల్ అవుతుంది, తన గ్రోత్‌కి ఇంకా డెవలప్‌మెంట్‌కి బావుంటుంది అని అనుకుంటే 5 ఇవ్వండి. ఓకే. ఇప్పుడు కొద్దిసేపు ఆడుకొనొస్తా అంటే నో చెప్పకండి. ఆడుకోనివ్వండి. ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్. ఓకే. సో, నెక్స్ట్ 5లో 2, 3 ఏవైతే ఉంటాయో దాన్ని డిలే చేయండి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇవ్వడానికి మీ దగ్గర ఉన్నాయి. బట్ స్టిల్ మీరు డిలే చేయండి. ఎంతవరకు డిలే చేస్తారో ఒక 1 వీకా, 1 మంతా, లేకపోతే 6 మంత్సా ఆపండి దాన్ని. అవసరం ఉన్నది ఇవ్వాలా, ఫ్యూచర్‌లో కావాల్సిన దాని నుంచి ఆపండి. ఆపండి. ఇప్పుడు ప్రతి సండేకి, వీకెండ్‌లో మూవీకెళ్ళిన ప్రతిసారి షాపింగ్ చేయాలని ఏం లేదు కదా! లేదు. సో, షాపింగ్‌కి స్పెసిఫిక్ టైమ్ ఉంటది. ఓకే. మూవీస్‌కి స్పెసిఫిక్ టైము, జంక్ ఫుడ్‌కి స్పెసిఫిక్ టైము, అలా స్క్రీన్ టైమ్‌కి స్పెసిఫిక్ టైమ్ ఇలాంటివి పెడుతూ ఉండాలి హౌస్ రూల్స్‌లో. ఓకే. హౌస్ రూల్స్ అని కూడా నేను చెప్తూ ఉంటాను సెషన్‌లో. సో, ఈ 2, 3 ఏవైతే ఉంటాయో డిలే చేసి ఇవ్వండి. ఎందుకు డిలే చేయాలి అనంటే దాని ఇంపార్టెన్స్ తెలవాలి. మనకొక డ్రెస్ కావాలన్నా, ఒకటేదన్నా టాయ్ కావాలన్నా మన పేరెంట్స్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అలా లేదు. అన్నీ వచ్చేస్తున్నాయి. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. సరే వచ్చేస్తుంది పెట్టేసా అని చెప్పేస్తాం. బట్ నో. స్పెసిఫిక్ టైమ్‌లో తీసుకోండి. కొన్ని థింగ్స్ డిలే చేయడం చాలా మంచిది. ఓకే. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం కదా! దాంట్లో లాట్ ఆఫ్ పేషెంట్ అనేది క్రియేట్ అవుతది. సో, ఈ 2, 3 డిలే చేయండి. ఇంకా మిగతావి ఈ 2, 3 ఉంటాయి గదా! అవి అసలే ఇవ్వకండి. మనం జనరల్‌గా ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చూస్తే గనక మదర్, ఫాదర్ ఇద్దరు వర్కింగ్. ఇంట్లో పిల్లలు. సో, వీళ్ళని చూసుకోవడానికి ఎలా ఉంటుందంటే దే యూజ్డ్ టు హైర్ ఎవరైనా నానినో, ఆయానో పెట్టేసి ఇంట్లో చూడటం. లేదా పిల్లల్ని డే కేర్ సెంటర్‌లో పెట్టడం. ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది. ఇద్దరికి పాపం చూడాలనే ఉంటది. కానీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకుంది, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పిల్లల మీద బాండింగ్, పిల్లలకి పేరెంట్స్‌తో బాండింగ్ మిస్ అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు. అయితే ఇది హ్యాండిల్ చేయడము పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు అందరికి. నార్మల్‌గా
మాక్సిమం వర్కింగ్ పీపుల్స్ అందరికి కూడా ఇది ప్రాబ్లమే. అండ్ ఇప్పుడు మీ కేస్‌లో చూస్తే ఇప్పుడు సార్ పబ్లిక్ స్పీకరే, మీరు ఆ స్పీకరే. మీరిద్దరు కూడా వర్కింగ్ యాక్చువల్‌గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు నార్మల్ పర్సన్ కంటే కూడా మీ షెడ్యూల్ బిజీ ఉంటుంది. సో, హౌ డు యూ హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్? నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది అనంటే ఆహ్, మా ఆఫీస్‌లో ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వి డోంట్ ట్రీట్ దెమ్ లైక్ అన్ ఎంప్లాయీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ట్రీట్ దెమ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్. మా గ్రూప్ కూడా ఒకటే ఉంటది. యూనిక్ ఫ్యామిలీ అనే ఉంటది. యూనిక్ లైఫ్ ఫ్యామిలీ గ్రూప్ అనే ఉంటది. ఓకే. ఓకే. హూఎవర్ ఇట్ మే బీ మా కంపెనీలో చేసే వాళ్ళందరూ కూడా అటు కంపెనీకి బెస్ట్ ఇస్తారు. ఇటు మాకు పర్సనల్‌గా కూడా మా పిల్లల్ని చూసుకోవడంలో మా పిల్లలకి ప్రతి ఒక్క ఎంప్లాయీ నేమ్ తెలుసు. అందరిని మామ, బాబాయ్ అని అక్కయ్య అని పిలవడం స్టార్ట్ అయిందనమాట. అంటే అలాంటి బాండింగ్ మా టీమ్ మెంబర్స్‌కి ఉంటుంది. మా పిల్లలకి వాళ్ళకి మధ్య మంచి బాండింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచి చూస్తున్నారు గదా! సో, నేను కూడా ఆఫీస్‌కి పిల్లల్ని తీసుకెళ్తాను. వాళ్ళు కూడా రాండమ్ ఇంటరాక్షన్ అవుతుంది. అవుతూ ఉంటుంది. అక్కడ ఏమైతుంది సోషల్‌గా, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు అందరికి. సోషల్ స్కిల్స్ అనేటివి పిల్లలకు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇంట్లోనే ఉండకుండా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మీరైతే ఇలా ఉంది. మరి మేమేం చేయాలి మేడం? మేము ఐటీలో వర్క్ చేస్తాము. అంతే కదా! ఓకే. సో, వుమెన్ ఫస్ట్ టీచర్ కాబట్టి పిల్లలకి మీ 100% ఇవ్వడం అనేది ఇట్స్ యువర్ ప్రయారిటీ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చే వరకి వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ మీరు చెప్తుంది అర్థమవుతుంది. మీ పనిని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఆ ఏజ్ వచ్చే వరకి యూ హ్యావ్ టు బీ దేర్. యూ డోంట్ హ్యావ్ చాయిస్. ఎందుకంటే వాళ్ళకి మీరు కావాలి. మీ ప్రెజెన్స్ కావాలి. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మనీ, మనీ, మనీ వెనకాల పరిగెత్తి మన ప్రయారిటీస్ చేంజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో మన పిల్లలే రావాలి. మనీ ఇప్పుడు అప్పట్లో మేల్స్ అందరూ ఒక ప్రొవైడర్ లాగా ఉండేది. అవును. ఫీమేల్స్ అందరూ ఒక నర్చరర్ లాగా నర్చర్‌లా ఉండేది. కదా! బట్ ఇప్పుడు ఏమైతుందంటే ఇద్దరు ప్రొవైడర్స్ అయిపోతున్నారు. సమ్‌హౌ మేల్స్ కూడా ఇప్పుడు మంచి ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసుకోవడం పిల్లలతోటి, టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి. బట్ ఈవెన్ దో మీరు మంచి బాండింగ్‌ని ఎప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అనంటే, వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుంది, ఏ టైంలో అర్థమవుతుంది అనంటే, ఎప్పుడైతే మార్నింగ్ లేచిన వెంటనే చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అవును. అది మీరు లేట్‌గా లేచి వాళ్ళని హడావిడిగా లేపితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఓకే. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. డే అంతా డిస్టర్బ్ అవుతుంది. మనం ఎలా లేస్తున్నామో దాన్ని బట్టి మన డే అనేది ప్రొడక్టివ్‌గా ఉంటుందా లేదా అని డిసైడ్ అయిపోతాం. ఓకే. చాలా డిస్టర్బ్‌గా లేసామనుకో, లేవగానే ఏదో నెగెటివ్ న్యూసో, లేకపోతే నెగెటివ్ మాటలు వినుకుంటూ లేచామనుకో, ఆ మైండ్ అంతా స్టార్టింగ్ నుంచి డే మొత్తం అదే రన్ అవుతది బ్రెయిన్‌లో కదా! ఆ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌ని మీరు డిస్టర్బ్ చేయకండి. అలాగే పిల్లల్ని లేపడం చాలా టైం తీసుకుంటుంది అనంటే, మీరే త్వరగా లెవ్వండి ఫస్ట్. ఆ ప్రాసెస్‌ని ఇంకా కొంచెం తొందరగా స్టార్ట్ చేయండి. నేను అదే చెప్తా. పిల్లలు పొద్దున్నే లేవరు. స్కూల్‌కి టైం అయితుంటే కూడా బసొస్తుంది, వెళ్ళిపోతుంది. లే ఏదో ఒకటి మర్చిపోతారు. లేట్ అయిపోతుంది స్కూల్‌కి. డైలీ కంప్లెయింట్స్ వస్తున్నాయి స్కూల్ నుంచి అని కంప్లెయింట్ చేస్తారు నాకు పేరెంట్స్. బట్ నేను చెప్పేది ఒక్కటే. మార్నింగ్ ఆ పీస్‌ఫుల్‌నెస్‌ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. లేపే విధానం కూడా ఉంటది పిల్లలని. ఓకే. ఒకటి ఫిజికల్‌గా లేవడం. ఇంకోటి మెంటల్‌గా కూడా లేవడం అనేది యాహ్! 2 థింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. ఫస్ట్ మీరు వర్క్ చేయాల్సింది మెంటల్‌గా వాళ్ళ బ్రెయిన్‌ని యాక్టివేట్ చేయడం. త్రూ యువర్ టచ్ అనుకోవచ్చు, త్రూ యువర్ వర్డ్స్ అనుకోవచ్చు. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా గూడా ఓకే. హగ్ చేసుకోవడం, కడిల్ చేయడము, ఐ లవ్ యూ చెప్పడము, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పడము. ఇలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ చేయాలి. ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ స్టార్ట్ చేయాలి. మీ బ్రెయిన్ వింటుంది. వాళ్ళ బ్రెయిన్ మీ మాటలన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఫిజికల్ బాడీ పడుకుంది కదా! రెస్పాండ్ అవ్వదు. సో, ఎప్పుడైతే ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశానో తెలుసా? నీ ఫేవరెట్ ఫుడ్ ఒకటి చేశాను. ఏంటో గెస్ చెయి అన్నప్పుడు యాక్టివ్ అయిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. ఈ డే మొత్తం మనం ఏం చేయబోతున్నామో తెలుసా? ఈ డే మనం నువ్వు స్కూల్‌కెళ్ళి రాగానే నీకొకటి ఐటెమ్ చేసి పెడతాను. లేకపోతే మనం అక్కడికెళ్తున్నాము. ఈరోజు మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. ఏదో ఒక ఎక్సైటింగ్ థింగ్ మనం మాట్లాడుతూ ఉంటే బ్రెయిన్ ఆటోమేటిక్‌గా లేస్తది. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ ఆటోమేటిక్‌గా లేస్తది. సో, మనమేం చేస్తున్నాం తప్పు? హడావిడిగా లేపుతున్నాం. లే 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 అనుకుంటా. డిస్టర్బ్ అవుతారు, ఇరిటేట్ అవుతారు. మిమ్మల్ని చాలా డీప్ స్లీప్‌లో ఉన్నారు. సడెన్‌గా ఎవరొచ్చి లేపితే, పిచ్చా నీకు? ఎందుకు అంత సడెన్‌గా లేపుతున్నావు? మెల్లిగా చెప్పొచ్చు కదా! ఆబ్వియస్లీ. అంటాం కదా! యాహ్! పిల్లలు అలా చెప్పుకోలేరు. బట్ ఏడుస్తారు అంతే. మేడం ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే బీయింగ్ ఇండిపెండెంట్. అసలు నా అన్నం నేనే తినాలి.
నా యూనిఫామ్ నేనే వేసుకోవాలి, నా షూస్ లేస్ నేనే కట్టుకోవాలి అనేది ఇప్పటి వరకు కూడా ఈవెన్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఉన్నా కూడా వీళ్ళే తినిపించడం, వీళ్ళే చేయడం జరుగుతుంది. అసలు ఇండిపెండెంట్ చేద్దామనే ఆప్షనే మర్చిపోయారు. తర్వాత కంప్లెయింట్స్ ఏమొస్తుందంటే, సార్ మా పిల్లాడు ఈ మాట వింటలేడు, ఇది చేస్తలేడు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి మంచిగా ఎంచక్కా వెళ్ళిపోతున్నాడు, మావాడు చాలా లేజీ తయారైపోయిండు. అంటే ఒక నెగెటివ్ మైండ్ సెట్‌ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. దెన్ హౌ టు ఓవర్‌కమ్ దిస్? అదే చిన్నప్పటి నుంచి మీరిచ్చే రెస్పాన్సిబిలిటీస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఓకే. ఏజ్ అప్రోప్రియేట్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, ఏముంటాయి మహా అంటే ఒక బాటిల్‌ని తీసుకురావడమో, ఒక ప్లేట్‌ని తీసుకురావడమో, ఏదైనా ఒక థింగ్‌ని తీసుకురావడమో. ఓకే. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఏదన్నా గ్లాస్ బ్రేక్ చేసినప్పుడో, వాటర్ పడేసినప్పుడో పిచ్చి పిచ్చిగా తిడతాం. కొడతారు కూడా. బట్ అదే ఒక మంచి పని చేసినప్పుడు సర్లే చేస్తా. అహా! కొంతమంది అసలు ఇగ్నోర్ చేస్తాం మోస్ట్‌లీ మనం. అప్రిషియేట్ చెయ్యము. మర్చిపోతాం సార్. మర్చిపోతాం. మన హడావిడిలో పడి. ఏదైనా నెగెటివ్ జరిగితేనే మనం తిట్టాలి, కొట్టాలి అనే కాన్షియస్ ఉంటది తప్ప, మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ అనేది మర్చిపోతున్నాం మనం. సో, అక్కడ చేయాల్సింది అదే. ఏదైనా మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ బ్రెయిన్‌కి మంచి హ్యాపీనెస్ ఫీల్ ఉంటుంది. అలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి డోపమైన్ అని. దెన్ అలాంటి యాక్టివిటీసే చేయడానికి బ్రెయిన్ ఇష్టపడుతుంది. యెస్. కదా! ఇప్పుడు మిమ్మల్ని చాలా బాగా చేశారండి పాడ్‌కాస్ట్ అని మీ టీమ్ మెంబర్స్ అప్రిషియేట్ చేస్తే, నిజంగా బాగొచ్చినట్టుంది. యాహ్! నెక్స్ట్ టైమ్ ఇంకా బెస్ట్ ఇస్తాను నేను. ఒక బూస్ట్ వస్తుంది. వస్తుంది కదా! మోటివేషన్ వస్తుంది ఇంకా. ఆ! సో, పిల్లలకు కూడా అంతే సేమ్. వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. పడ్డావా ఇట్స్ ఓకే నాన్న. యూ ఆర్ స్ట్రాంగ్ నాకు తెలుసు. నువ్వే లేస్తావు కదా! ఇలా పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో. అదే నెగెటివ్ జరిగిందనుకోండి, ఇట్స్ ఓకే నాన్న నీకేం కాలేదు గదా! ఫస్ట్ ఆ పిల్లాడి ప్రయారిటీ. అక్కడ పడేసింది వేస్ట్ అయిపోయింది కాదక్కడ. నీకేం కాలేదు గదా! నువ్వు ఓకేనా? ఇలాంటి మాటలు మాట్లాడండి. అంటే వాళ్ళకి గూడా అర్థమైతది. అరే! నా ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇస్తుంది. యాహ్! ఆ రెస్పెక్ట్ అనేది ఉంటది. నెక్స్ట్ మీరెప్పుడన్నా ఏదైనా పడేసినా, చేసినా లేకపోతే వాళ్ళ సిబ్లింగ్ ఏదైనా పడేసినా రియాక్ట్ అవ్వరు. రెస్పాండ్ అవుతారు సిట్యుయేషన్‌కి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ చిన్న తమ్ముడినో, చెల్లినో కూడా అలాగే ట్రీట్ చేయడం స్టార్ట్ జేస్తారు వాళ్ళు. సడెన్‌గా మీరొచ్చి ఫోన్‌లో చేతిలో చాలా సేపు చూస్తున్నాడు ఫోన్ అని చెప్పి సడెన్‌గా గుంజేసుకున్నారనుకోండి ఫోను. సేమ్ వాళ్ళ సిబ్లింగ్‌ని గూడా ఆ ఎమోషన్ ఎట్లా తట్టుకోవాలో తెలియక, ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియక సిబ్లింగ్ పైన అటాక్ జేయడం స్టార్ట్ జేస్తాడు. ఇక్కడ ప్రాబ్లమ్ అదే. వాళ్ళ చైల్డ్ బ్రెయిన్ ఎప్పుడైనా ఏం కోరుకుంటుందంటే, మమ్మీ నేను ఇప్పుడిప్పుడే నా బ్రెయిన్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఐ నీడ్ యువర్ ఎమోషనల్ సపోర్ట్. ఐ డోంట్ నో హౌ టు రెగ్యులేట్ మై ఎమోషన్స్. ప్లీజ్ టీచ్ మీ. హ్మ్. ఓకే. అది కోరుకుంటుంది. బట్ అలాంటి టైంలో మీరు అగ్రెసివ్‌గా తయారయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలీదు ఎలా అగ్రెస్ అవ్వాలో. నాకు హెల్ప్ కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్ ఏం తప్పు చేస్తాడు? ఇంకా ఈయనన్ని బ్లేమ్ చేస్తుంటాడు చైల్డ్‌ని. యాహ్! నీతోని గాదు. నువ్వెప్పుడు ఇంతే. ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తావు. ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. నా కోపం తెప్పిస్తూ ఉంటావు. అని అన్నప్పుడు వాళ్ళు గూడా అదే రైట్ అనుకుంటాడు. ఎక్కువ ఏడ్చేస్తాడు. ఎమోషనల్‌గా డ్యామేజ్ అవుతుంది. ఓకే. మెంటల్ కూడా స్టేబుల్‌గా ఉండడు. టైం పీరియడ్ అంతా మొండిగా తయారైపోతుంది. మొండిగా తయారైపోతాడు. ఓకే. ఇంకెవరి మాట వినడు ఇంట్లో. మేడం, యూ ఆర్ ఎ పబ్లిక్ స్పీకర్. మీ హస్బెండ్ కూడా పబ్లిక్ స్పీకరే. అసలు మీ ఆయననే పెద్ద మోటివేషనల్ స్పీకర్. ఓకే. ఇన్‌స్పిరేషన్ ఎవ్రీథింగ్. సో, అసలు మీరు ఎక్కడ కలిసారు ఈయనని? ఇక్కడ కలిసాము. ఎక్కడ కలిసారు? త్రూ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. వైల్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్. అంటే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదా? అరేంజ్ మ్యారేజే. ఎండ్ ఆఫ్ ది డే అరేంజ్ మ్యారేజ్ ఉంది. ఓకే. సో, ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అంటే పేరెంట్స్ చూసిన మ్యాచ్ కాదు. ఓకే. సో, వి మెట్ సమ్ డే. సో, మా ఫ్రెండ్స్ త్రూ తెలుసన్నమాట. ఆహ్, స్టార్టింగ్ హిస్ కెరియర్‌లో ఎయిర్‌టెల్‌లో జాబ్ చేసేవారు. అంటే ఓకే. హి ఈజ్ నాట్ ఇంటూ దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ. పరిచయం అయిన తర్వాత నేను కాలేజ్ చేసేటప్పుడు హి ఎంటర్డ్ ఇంటూ నెట్‌వర్క్ మార్కెటింగ్. అక్కడ త్రూ అంటే మేమిద్దరం కలిసి వెళ్ళాము. ఆ నెట్‌వర్క్ మార్కెటింగ్ సెమినార్స్ ఇలా చేస్తుంటారు గదా! స్టార్టింగ్‌లో. ఓకే. సో, మేమిద్దరం కలిసి త్రూ ఫ్రెండ్స్ ద్వారా మేము వెళ్ళాము. ఆఫ్టర్ కంప్లీటింగ్ 10థ్ నుంచి చాలా జాబ్ చేసుకుంటూ వచ్చాడు. జీరో నుంచి స్టార్ట్ అయింది తన కెరీర్ వితౌట్ ఎనీ సపోర్ట్. దెన్ హి స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ నెట్‌వర్క్ మార్కెటింగ్. ఏ ఇయర్‌లో కలిసారు మీరు? ఏ ఇయర్ ఐ థింక్ 2013, 13. ఓహ్! యాహ్! ఓకే. వావ్! ఆ! 12 అంటే 11, 12 నుంచే తెలుసు. ఓకే. బట్ ఇది నెట్‌వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం, ఇది చేయడం అనేది ఇట్స్ బిన్ 13 ఇయర్స్ నౌ. ఓకే. అంటే అలాంటి ఏం లేని పరిస్థితుల్లో కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల హి స్టార్టెడ్ హిస్ జర్నీ.
దెన్ అదే జర్నీలో నేను కూడా సపోర్ట్ చేయడము. లైక్ యాస్ ఎ ఫ్రెండ్ లాగా. ఓకే. ఎక్కడ సెమినార్స్, వెబినార్స్, వర్క్‌షాప్స్ ఉన్నా గూడా ఐ హావ్ టు మేనేజ్ అండ్ ఆర్గనైజ్ ఆల్ ద థింగ్స్ దేర్. మెంబరే బట్ అట్లది ఆ రిలేషన్‌షిప్ లేదైతే. యాహ్! అంటే అఫీషియల్‌గా ఇట్లా సినిమాలో చూయించినట్టు ప్రపోజింగ్‌లు చేయడము, ఇలాంటిది కాదు. అంటే హి ఈస్ జెన్యూన్‌లీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సంథింగ్ గుడ్ చేయడానికి తను ఒక మిషన్‌ని తీసుకోవడం, ఒక విజన్‌ని దూరం వరకు ఆలోచించడము. ఓకే. ఇవన్నీ కనిపించాయన్నమాట. దెన్ ఐ స్టార్టెడ్. ఏ రోజైనా సరే ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేది ఒక కమిట్మెంట్ అనేది ఉండే. ఆ పర్సన్ మీద నమ్మకం అనేది ఉండే. ఓకే. అంటే చెప్పాలంటే హి ఈస్ నాట్ దట్ మచ్ ఎమోషనల్లీ కనెక్టెడ్. అంటే హి ఈస్ ఎ లాజికల్ పర్సన్ అనమాట. అన్నీ గూడా అనలైజ్ చేసే దాంట్లో చాలా కరెక్ట్‌గా ఉంటాడు. బట్ ఎమోషన్స్ విషయానికొస్తే హి డోంట్ ఎక్స్‌ప్రెస్, హి డోంట్ అప్రిషియేట్ అంటే ఆ టైంలో. బట్ ఇప్పుడు ఇవన్నీ లేవు. హి ఈస్ నౌ ఎమోషనల్లీ కనెక్టెడ్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే జర్నీలో అన్నీ తెలుసుకుంటాం కదా! సో, నేనేంటి అనంటే ఈమె చెప్పినట్టు ఎమోషనల్‌గా బాండ్‌ని క్రియేట్ చేసుకోవడం అదంతా గూడా జరిగింది. దెన్ సేమ్ ఇలానే మాకనిపించినప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చేస్తుంది మా ఫ్యామిలీకి నేను చెప్పలేదనమాట. అంటే స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాయి అని ఏమన్నా అంటారేమో అని నేను చెప్పలేదు. ఓహ్! ఓకే. వన్ ఫైన్ డే నేను చెప్పాను. అంటే అలాంటి మోటివేషనల్ ఒక లైవ్ వర్క్‌షాప్ మీరు వింటే మీకు అర్థమైపోతుంది హౌ ఎనర్జిటిక్ హి ఈజ్ అని. ఎవరైనా హాల్‌లోకి ఎంటర్ అవుతున్నారంటే యూ కెన్ ఫీల్ దట్ వైబ్. ఆ ఎన్విరాన్మెంట్, ఆ మాటలు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఒకరోజు ఫైన్ డే తీసుకొచ్చాను. హి వే దే వర్ వెరీ ఇంప్రెస్డ్. అరే! చాలా బాగా చేస్తున్నారు. అది ఇది అని చెప్పి. దెన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మ్యాటర్ ఇది. మేమిలా కమిట్ అయ్యామని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒప్పుకోలేదు. వన్ ఫైన్ డే ఆహ్, మంచి మా మెంటర్స్ అని చెప్పాను గదా! వాళ్ళని మా పేరెంట్స్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత సో, ఇలా ఉంది పరిస్థితి. వాళ్ళైతే చాలా కమిటెడ్‌గా ఉన్నారు. మీరే చేస్తే చెయ్యండి. మీకిష్టముంటే. అంటే ఏం మాట్లాడుకుంటారో ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు మాట్లాడుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒప్పుకున్నారు. అఫీషియల్‌గా చేశారు. ఇట్ వెంట్ వెరీ గుడ్. ఈ పాడ్‌కాస్ట్ చూసే మా వ్యూవర్స్‌కి గాని, లేదా మీ పేరెంట్స్‌కి గాని, ఇప్పుడు వాళ్ళు గూడా మీలాగానే పేరెంటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే గనక, వాళ్ళెలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ఒక 2 అవర్స్ ఆన్‌లైన్ వర్క్‌షాప్ చేస్తాను నేను. ఓకే. దాంట్లో చాలామంది ఇప్పుడు మీరు విన్నట్టుగా చాలామంది పేరెంట్స్ కూర్చొని వినే అంత ఓపిక వాళ్ళకుండదు. ఓకే. పిల్లల్ని పెంచడానికి గూడా నేర్చుకోవాలా ఇప్పుడు? మాదయిపోయింది చదువు అవి అన్నీ లెర్నింగ్ అయిపోయింది గదా! మేము జాబ్‌లు చేస్తున్నాము, పేరెంట్స్‌మి అయిపోయాము. మేమేం నేర్చుకోవాలిప్పుడు? ఓకే. ఇప్పుడేముంటుంది నేర్చుకోవడానికి? మా పేరెంట్స్ జేయలేదా? అన్నీ నేర్చుకున్నారా వాళ్ళేమన్నా? చేశారుగా. మేము గూడా అంతే జేస్తాము. ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ కొన్ని కామన్ పేరెంటింగ్ మిత్స్ అంటారివి. సో, అలాంటి మెంటాలిటీస్‌ని కన్విన్స్ జేసి, ఎందుకు కొట్టడం, తిట్టడం ద్వారా ఏమవుతది? అదెందుకు పని చేయదు? న్యూ పేరెంటింగ్ స్టైల్ మనం ఈ మధ్య కాలం ఎందుకు ఫాలో కావాలి? ఏమేం స్కిల్స్ ఉంటాయి? అసలు చైల్డ్ ఎట్లా ఆలోచిస్తాడు? అదే అదే టాస్క్‌ని పేరెంట్ ఎట్లా ఆలోచిస్తాడు? ఇవన్నీ చెప్పడానికి నాకు 2 అవర్స్ పడుతుందనమాట. వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళు నేర్చుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి 2 అవర్స్ పడతది నాకు. ఓకే. ఓకే. దెన్ ఆఫ్టర్ ఎవరైతే నిజంగా నేర్చుకోవాలి, అవును తిట్టడం, కొట్టడం కరెక్ట్ కాదు. అసలది పని చేయదు. ఓల్డ్ పేరెంటింగ్ స్టైల్ డజంట్ వర్క్. వి హావ్ టు అడాప్ట్ న్యూ పేరెంటింగ్ మెథడాలజీ. ఇవన్నీ ఎవరైతే రెడీగా ఉంటారో నేర్చుకోవడానికి దెన్ ఐ ఇన్వైట్ దెమ్ ఫర్ 4 డేస్ వర్క్‌షాప్. దెన్ అందులో ఇంకా ఏంటి అంటే ఈ చైల్డ్ సైకాలజీ ఇదంతా తెలుసుకున్నారు. నెక్స్ట్ ఏంటి అనంటే టీనేజ్ వస్తుంది. యాహ్! టీనేజ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు చేసిన పేరెంటింగ్ స్కిల్స్ నెక్స్ట్ పనికిరావు. ఓకే. ఇప్పుడు కూర్చోబెట్టి వాట్ ఈస్ వాట్ అని చెప్తే ఇప్పుడు వింటాడేమో. బట్ టీనేజ్ అయ్యాక ఏం చెప్తున్నావు సోది నాకు పనుంది అని వెళ్ళిపోతుంటాడు. యెస్. ఓకే. మేడం, ఓవరాల్‌గా ఈ పాడ్‌కాస్ట్ చూసే మా వ్యూవర్స్‌కి లేదా మాకు మీరిచ్చే అడ్వైస్ ఏంటి? హా! ఖచ్చితంగా పేరెంట్ అయిన వాళ్ళు పేరెంటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఐ యామ్ ఆన్ ఎ మిషన్ టు హెల్ప్ 1,00,00,000 పేరెంట్స్. ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నేనేదైతే నేర్చుకుంటున్నానో, నేర్చుకున్నాయి ఇంప్లిమెంట్ చేశాను, హ్యాపీగా ఉన్నానో 1,00,00,000 పేరెంట్స్ కూడా అట్‌లీస్ట్ నేను ఒక 1,00,00,000 పేరెంట్స్. చాలా మంది క్రోర్ పేరెంట్స్ ఉన్నారు. బట్ అట్‌లీస్ట్ మన తెలుగు ఆడియన్స్, మన చుట్టుపక్కల ఉన్న తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్‌గా తెలుగులోనే ఎందుకు కండక్ట్ చేశానంటే మాక్సిమం పీపుల్
ఎడ్యుకేటెడ్ అయితే నార్త్ ఇండియా అక్కడిక్కడ కొంతమంది ఉన్నారు. ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు. వాట్ అబౌట్ మన ఏపీ, తెలంగాణలో ఇలాంటి నాలెడ్జ్ లేక కొట్టుకుంటూ, తిట్టుకుంటూ పెంచుతున్నారు. విచ్ ఈస్ రాంగ్ కదా! మీరలా పెరిగారని చెప్పి పిల్లల్ని కూడా అలా కొట్టడం, తిట్టడం, బ్లేమ్ చేయడము, కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు సీడ్ పెట్టగానే చెట్టు అయిపోదు కదా! డైలీ మనం నరిష్ చేయాలి దాన్ని. సో, డైలీ ప్రాక్టీస్ చేయాలి అందుకే. ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఓవర్ నైట్ రిజల్ట్స్ అయితే రావు కదా! ఇప్పటివరకి కొట్టి, తిట్టి చెప్పారు. సడెన్‌గా నాన్న, బుజ్జి, కన్నా అని అంటే అప్పుడు వినరు కదా! ఆబ్వియస్‌లీ దే షో టాంట్రమ్స్. సో, అందుకోసమే నేనేం చేస్తాను, ఎవరైతే ఈ 4 డేస్ పేరెంటింగ్ వర్క్‌షాప్ వింటారో వాళ్ళందరికీ గూడా ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. దే ఆర్ ఇన్ గుడ్ డైరెక్షన్ ఇప్పుడు. స్టార్ట్ చేశారు జర్నీని. సో, ఇప్పుడు నేను ఏది చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి పేరెంట్స్ అందరినీ ఒక క్లబ్‌గా నేను కమ్యూనిటీ ఫార్మ్ చేశాను. ఓకే. అక్కడేమవుతుందంటే ఇప్పుడు మనం మనుషులం, రోబోట్స్ కాదు గదా! ప్రతిసారి నువ్వు పాజిటివ్‌గా ఉంటావని లేదు గదా! ప్రతిసారి నువ్వు మోటివేటెడ్‌గా ఉంటావని లేదు. Depends. ప్రతిసారి That's right. యాహ్! కామ్‌గా ఉంటావని లేదు గదా! ఏదో ఒక సందర్భంలో మళ్ళీ అరుస్తావేమో. కొంచెం లోన్‌లీగా ఫీల్ అవుతావు, గిల్టీగా ఫీల్ అవుతావు, డిప్రెస్ అయిపోతావు. అలాంటి టైంలో ఇలాంటి కమ్యూనిటీస్ నీకు హెల్ప్ చేస్తాయి. యువర్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ అరౌండ్ యూ. సో, మీ సరౌండింగ్స్‌ని చేంజ్ చేసుకోవడం చాలా బెటర్. అందుకోసమే ఈ లైక్ మైండెడ్ పీపుల్స్ అందరినీ కూడా ఒక కమ్యూనిటీ ఫార్మ్ చేశాను. నీకెప్పుడు ఎమోషనల్‌గా లో అనిపించినా, ఎప్పుడు నీకు కొంచెం నెగటివిటీ వచ్చినా, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది. Yes. చైల్డ్ ఏదో మింగేశాడు సడెన్‌గా. ఎమర్జెన్సీ గదా! ఆ టైంలో ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ ఎయిడ్ ఏంటో తెలీదు. అలాంటి కమ్యూనిటీ ఉంటుంది నీకు సపోర్ట్‌గా. ఇమ్మీడియేట్‌గా నీకు సపోర్ట్ దొరుకుతుంది. ఈవెన్ నేను అవైలబుల్‌గా లేకున్నా నీలాంటి చాలా మంది పేరెంట్స్ నీకు సపోర్ట్‌గా ఉంటారు. నాట్ ఓన్లీ మదర్స్, ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా. Okay. సో, నెక్స్ట్ 5 ఇయర్స్‌లో త్రూ మై కమ్యూనిటీ ఐ వాంట్ టు హెల్ప్ 1 crore పేరెంట్స్. Definitely, man. I think you will reach your target. డెఫినెట్‌లీ. అంటే కొంతమంది అనుకుంటారు, ఏంటి ఈమెనా 1 crore పేరెంట్స్ అంటుంది, 5 ఇయర్స్‌లో చేస్తా అంటుంది అని చాలామంది అనుకుంటారు. చెప్పేవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. బట్ చేసేవాళ్ళు మాత్రం డెఫినెట్‌గా చేస్తా అయిపోతారు. Thank you so much, ma'am. థాంక్ యూ సో మచ్. Yeah. ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్ టుడే. థాంక్ యూ సో మచ్. Signing off with real speak, ma'am. థాంక్ యూ.